వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ తారక రంగారెడ్డి గారు. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంబంధించి మరిన్ని విషయాలు మనతో పాటు పంచుకోవడానికి మన ముందు ఉన్నారు. ఆయనతో పాటు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో నమస్తే. నమస్కారం అండి. సో ఎలా ఉన్నారు? ఆల్ ఫైన్ అండి. లాస్ట్ టైం మీ ఎంట్రీకి అమేజింగ్ రెస్పాన్స్. సో మంచి సలహాలు కూడా ఇచ్చారని చెప్పి కూడా మాకు చాలా మంది ఫోన్ చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ అండి. సో ముందుగా నేను మీ గురించి 2 ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను. ప్లీజ్. సో అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ రియల్ ఎస్టేట్ అడ్వైజర్గా? మీరు చూస్తున్న హైదరాబాదు, మీరు చూడబోతున్న హైదరాబాదు, మీరు చూసిన హైదరాబాద్, 3 ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో. ఒకసారి గతానికి వెళ్దాం మనం. 2000 భూమి వచ్చింది 2000 నుంచి అనుకుంటా. ఐ థింక్ 2004 నుంచి పీక్ వెళ్ళిపోయింది. ఒకసారి మనం అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే హైదరాబాద్ అంచెలంచెలుగా ఏ విధంగా డెవలప్ అయింది? రియల్ ఎస్టేట్ పరంగా తీసుకున్నామంటే ఎలాంటి మార్పులు వచ్చాయి? ఓకే, థ్యాంక్ లక్ష్మణ్ గారు. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లాస్ట్ మీరు అన్నట్టు 2001 నుంచి అంటే బికాజ్ హైటెక్ సిటీ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఒక యాక్టివిటీ అనేది జరుగుతూ వచ్చింది. సో హైటెక్ సిటీ లైక్ విల్ బి సైబరాబాద్ ఏరియా జోన్ లాగా మనం అనుకోవచ్చు దాన్ని. సో అప్పుడు ఏంటంటే 2001-2002 నుంచి కంపెనీస్ అనేవి స్లోలీ సైబర్ టవర్స్ అనేది ఏదైతే హైటెక్ సిటీ ఉందో అక్కడికి ఇంక్యుబేషన్ స్పేస్ అంటాం బేసికల్లీ దాన్ని. అంటే ఒక స్టార్టప్ కంపెనీస్ అవ్వండి, ఇంకో కంపెనీ అవ్వండి, ఏదో ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలంటే ఒక ప్లేస్ కావాలి. సో గవర్నమెంట్ అప్పుడు ఏంటంటే ఎల్ఎన్టీ వాళ్ళతోటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీగా చేసి సైబర్ టవర్స్ ఫస్ట్ కట్టారు. ఈ మన హైటెక్ సిటీలో ప్రెజెంట్గా రౌండ్ బిల్డింగ్ ఉంది కదా అది. దాని తర్వాత పక్కనే ముందుకెళ్తే రైట్ సైడ్లో సైబర్ గేట్వే అని చెప్పేసి ఇంకోటి కూడా కట్టున్నారు. సో అక్కడికి ఏంటంటే ఈ సోకాల్డ్ మైక్రోసాఫ్ట్ అవని, మిగతా కంపెనీస్ అవని, వాటెవర్ ఈ కంపెనీస్ అన్నీ కూడాను అక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆ సందర్భంలో ఒక్క బిల్డింగ్ లేదా చుట్టుపక్కల బిల్డింగ్ ఏమీ లేవండి. మన దగ్గర ఒక ఓల్డ్ పిక్ ఎప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఒకటేవో బఫెలోస్ కొన్ని బర్రెలు అలా వెళ్తూ ఉన్నాయి, రోడ్ల నుంచి వెళ్తుంది 2004 అని చెప్పేసి కొన్ని పిక్స్ అవుతూ వీడియోస్ ఉంటాయి. సో అది అంటే దట్ ఈస్ యాక్చువల్ సిచ్యువేషన్ ఆఫ్ హైటెక్ సిటీ ఇన్ 2000 days. సో అప్పుడు ఏంటి అని అంటే యాక్సెస్ కానీ, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్స్ కానీ ఇంకా అంత లేవు అనమాట. సో అప్పుడు ఏంటి యాక్చువల్గా ఎస్టీపీఏ అని ఉందన్నమాట మనకి, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. ఎస్టీపీఏ అంటే కంపెనీస్ అన్నీ కూడాను దాంట్లో రీసెర్చ్ చేసుకోవడం కానీ, దాంట్లో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ అవని, ఇంకోటి ఎప్పుడైతే ఎస్సీజెడ్ అని కొత్తగా రీసెంట్గా ఇంకా బాగా ఇదవుతుందో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటాం అనమాట. సో ఈ ఎస్సీజెడ్లో ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. కంపెనీస్ వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఆ యూఓయూస్ అంటాం, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్లో వాళ్ళది అక్కడ బయట అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ నుంచి ఈ సప్లై అండ్ డిమాండ్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది కదా, దాంట్లో ఆ అడ్వాంటేజ్ వాళ్ళకి ట్యాక్స్లో ఉంటుంది అనమాట. సో అందుకు ఎస్టీపీఏ ఎస్సీజెడ్ అని చెప్పేసి ఉంటుంది బేసికల్లీ. సో అది అమీర్పేట మైత్రివనంలో ఉండేది. ఎస్టీపీఏ అనేది అమీర్పేట మైత్రివనంలో ఉండేది. మైత్రివనం, దాని పక్కన సొన్న జయంతి కాంప్లెక్స్ అని చెప్పేసి ఉందన్నమాట. ఫస్ట్ వచ్చింది మైత్రివనమే, దాని తర్వాతనే సొన్న జయంతి కాంప్లెక్స్ కట్టారనమాట. సో స్లోగా ఏమైందనంటే ఈ ఐటీ కంపెనీస్ అన్నీ కూడాను హైటెక్ సిటీ వైపుకి చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్ లాగా కూడా కొన్ని రావడం జరిగింది. సో అప్పుడు హైటెక్ సిటీ అనేది జూబ్లీ హిల్స్ దాటి రావాలి. సో నాకు గుర్తుండి నేను 2004-05లో ఐసిఐసిఐ లొంబార్డ్లో వర్క్ చేసేవాడిని. అక్కడ మనది పంజగుట్ట సెంట్రో అని చెప్పేసి ప్రెజెంట్ షోరూమ్ ఉంది కదా, ఆ బిల్డింగ్లో మా ఆఫీస్ ఉండేది. సో ఆ రోజు నేను మా కొలీగ్తో మాట్లాడితే తను అనేవాడు, ఇక్కడ నుంచి లింగంపల్లికి 8 o'clock అయింది, ఈ టైంలో నువ్వేం వెళ్తారో బాబు అంటే, లేదు నాకు హైటెక్ సిటీ రోడ్లో నుంచి నేను జస్ట్ 20 minutes రీచ్ కాగలుగుతాను, ట్రాఫిక్ ఏ ఉండదు అనేవాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2004. ఈరోజు 2024-26 ఎగ్జాక్ట్లీ 20 years ప్లస్లో ఉన్నాం. సో ఆ రోజు నేను అక్కడ చూసిన ఏరియాకి ఈరోజు మాట్లాడుతున్న ఏరియాకి దెర్ ఈజ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వనివ్వండి, మన సంబంధించినటువంటి పాపులేషన్ అవ్వనివ్వండి, హైదరాబాద్ గ్రోత్ కానీ ఎవాల్వ్ అయింది కానీ. ఎలా అంటే ఆ రోజు ఫిల్మ్ నగర్, జూబ్లీ హిల్స్ దాటి మాదాపూర్ నుంచి ఎగ్జాక్ట్లీ ఈ సరౌండింగ్ విఠలరావు నగర్, అరుణోదయ కాలనీ, తర్వాత ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే శిల్పా లేఅవుట్, కొన్ని ఈ ఏరియాస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ దాకా రావడానికి కూడా ఉన్న ఏరియాలలో కంప్లీట్గా ఒక ప్రాపర్ రోడ్డు కూడా లేదు. అంటే ఏదో జస్ట్ ఇందాక అన్నాం కదా, బఫెలోస్ వెళ్తున్న పిక్ ఏదో చూపించారు 2004లోనే, అట్లా బస్సెస్ మిగతా వాటికి ఫెసిలిటీస్ ఉంది కానీ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ రోజు పంజాగుట్ట నుంచి జూబ్లీ హిల్స్ రావడానికే బస్సులు ఉండేవి కదంట. ఆటోలు కూడా ఎప్పుడో వస్తే లేకుంటే లేదు అనేది విన్నా, నిజమేనది? మీ కరెక్టేనండి. ఒక కైండ్ ఆఫ్ దానిలో ఆటోస్ కూడా రావు. అప్పుడు ఏంటంటే దాన్ని ఏమంటాం, దొంగల భయం అని చెప్పి మిగతా వాళ్ళని ఈవినింగ్ 7-7:30 దాటితే అది అడవి అని చెప్పేసి, మాదాపూర్ గుట్టలు అని చెప్పేసి
ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ చిరంజీవి సినిమాలో కూడా డాడీ సినిమా అనుకుంటా ఐ థింక్ దానిలో పాట కూడా ఉంటుంది మాదాపూర్ గుట్టల్లోకి వాకింగ్కి వెళ్తుంటే సంథింగ్ లైక్ దట్. సో దట్స్ వాట్ వీ హ్యాడ్ అనమాట. అంటే ఆ రోజుల్లో మాదాపూర్ అనేది ఇట్స్ లైక్ ఏ హిల్ ఏరియాస్ కైండ్ ఆఫ్ థింగ్. ఎక్కడ సార్ మాదాపూర్లో గుట్టలు చూపించండి. ఇప్పుడు మీరు సైబర్ టవర్ గేట్వే ఉందా, నేను ఇందాకన్నా సైబర్ గేట్వే పక్కన ట్రైడెంట్ హోటల్ ఉంటుంది. ట్రైడెంట్ హోటల్ పక్కనే మీరు ఇప్పటికి చూడండి అక్కడ చిన్న గుట్ట ఉంటుంది, కొండలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మీరు సైబర్ గేట్వే ఆ బెల్ట్లో అదే రోడ్లో ఇప్పటికి కూడా కొండ గుట్టలా ఉంటుంది రైట్ నో కూడా. ఓకే. సో దట్ వాజ్ ది ఓల్డ్ స్టోరీ ఆఫ్ మాదాపూర్. ఒకప్పుడు హైదరాబాదు అమీర్పేట వరకు, ఆ తర్వాత అంచెలంచెలుగా మాదాపూర్, హైటెక్ సిటీ, ఇటు చూస్తే జూలియస్, ఫిలిం నగర్ వరుసగా పెరుగుకుంటూ వచ్చింది. నేను విన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే 2000కు ముందు ఇక్కడ అగ్రికల్చర్ వ్యవసాయం చేసేవాళ్ళంట, చాలా వరకు ఎన్ని పంట పొలాలు అని చెప్పి కూడా విన్నాము. కనీసం అప్పుడు కనీసం వచ్చి చూసేవాడు కూడా లేదు. ఇక్కడ ఎకరం కనీసం అప్పట్లో 50,000 కొనేవాడు లేడు. నిజమేనా? అంటే 50,000 అనేది ఎగ్జాక్ట్లీ చెప్పలేమండి. తోటలు అయితే ఉన్నాయి వాస్తవం. కృష్ణాగారి తోట ఉండేది, ఇప్పుడు ఫినిక్స్ బిల్డింగ్స్ ఉన్నాయి ఐటీ పార్క్ నానక్రాంగూడలో ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో మీరు వెళ్తే అది కృష్ణాగారి యాక్చువల్గా ఒకప్పుడు లాంగ్ బ్యాక్ ఇట్ అదొక తోట. కృష్ణాగారితో ఒక తోట. రామానాయుడు స్టూడియోస్ అని మనం మాట్లాడతాం కదండి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, అది నానక్రాంగూడ జంక్షన్లో. ఇప్పటికీ కూడా నానక్రాంగూడ రామానాయుడు స్టూడియోస్ అంటేనే సినిమా వాళ్ళు ఇంకా బాగా గుర్తుపడతారు. ఒక కైండ్ ఆఫ్ నానక్రాంగూడ రామానాయుడు స్టూడియోస్ అంటే ఆ చెరువు పక్కన అని చెప్పేసి. సో ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ సిటీకి దూరంలో వెళ్ళిపోయి షూటింగ్కి సంబంధించిందో ఏరుకు సంబంధించిందో ఒక ల్యాండ్ కొనుక్కుందాం అని చెప్పేసి కొనుక్కున్న ల్యాండ్స్, ఆ రోజు కొనుక్కున్న ల్యాండ్స్ ఈ రోజు వాళ్ళకి గోల్డ్ మైన్స్ అయ్యాయి. రోజులు ఎంత ఉండేది సార్ ఎకరం? ఎక్కడ మనం ఎగ్జాక్ట్లీ ఆ రోజుల్లో చెప్పలేమండి. బట్ ఇట్స్ అబౌట్ నాకు తెలిసిన మా సూపర్ సీనియర్ రియల్ ఎస్టేట్లో వాళ్ళు చెప్పిన వాళ్ళు హార్డ్లీ 50,000 to 1 lakh మధ్యలో పర్ ఎకర్ ఉండేది అని చెప్పేవాళ్ళు. 50,000 వెరీ లాంగ్ బ్యాక్. వెరీ వెరీ సూపర్ సీనియర్స్ అంటే మాట్లాడుతుంటాం కదా. చిరంజీవి గారు కూడా కొన్నట్లుంది. చిరంజీవి గారికి ఉంది. అల్లు స్టూడియోస్ అండ్ రీసెంట్ గా అల్లు స్టూడియోస్ కూడా ల్యాండ్ కోకాపేటలో ఉంది. అండ్ వీళ్ళంతా ఒకప్పుడు సెట్టింగ్స్ సినిమా రిలేటెడ్ సెట్స్ వేసుకోవడానికి ఆ ల్యాండ్ను యూజ్ చేసుకుందాం అన్న థాట్ తోటి తీసుకోవడము లేదు. అట్లా ఇన్వెస్ట్మెంట్ అన్ని అక్కడ వచ్చింది ఇక్కడ పెట్టారు. బట్ ఈరోజు అదెంత సంపాదించిందో ఇది కూడా ఆల్మోస్ట్ చెప్పారు కదా. మురళీమోహన్ గారు కూడా 750 రూపాయలకి అక్కడ అమ్మని చెప్పి కూడా జేబేరి గ్రూప్ 700 రూపాయలు ఎక్కువ చాలా మంది వెనకడిగేశారు. కానీ అది 2 లక్షలు ఎంతో చెప్తున్నారు. ఇప్పుడు గజం 2 lakhs ఉంటుందండి. పర్ స్క్వేర్ యార్డ్ 2 lakhs ఉంటుంది. మెయిన్ రోడ్ అయితే 2 lakhs ఉంటుంది ఖచ్చితంగా. అదే దట్స్ వాట్ ఐ మీన్ టు సే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ రోజు 2004లో 2003, 4, 5 ఆ స్టార్టింగ్లో నేను ఎగ్జాక్ట్లీ అంటే రియల్ ఎస్టేట్ ఇంకా 2007లో వచ్చాను. ఆ 3 years బ్యాక్ ముందు కూడా మాకు తెలిసిన వాళ్ళు మా కజిన్స్, మా బ్రదర్ వేరే వాళ్ళు కూడాను. సో వాళ్ళు అమ్మేవాళ్ళు ఇక్కడ 4,000, 5,000 పర్ స్క్వేర్ యార్డ్కి ఆ రోజుల్లో. బట్ ఈరోజు మినిమం 2 to 2.5 lakh పర్ స్క్వేర్ యార్డ్ బ్యాంగ్ ఆన్ ద మెయిన్ రోడ్ ఇట్ ఈస్ దేర్ నౌ. సో సీ ద వాల్యూ ఆఫ్ రియల్ ఎస్టేట్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చాలా సందర్భాలు వచ్చిన అవకాశం ప్రతి సందర్భంలో కూడా ఆయన చెప్తూ ఉంటారు, నేను ఒక విజన్తో ముందుకెళ్ళాను, నేను ముందే ఊహించాను ఇదంతా అని చెప్పి. ఆయన ఒక 25 years బ్యాకే హైదరాబాదు కావచ్చు ఈ ప్రాంతం ఇలా ఉండబోతుందని అప్పుడే ఆయన చిన్న సందర్భాలు చెప్పారు. దాన్ని మీరు ఒప్పుకుంటారు ఇప్పటికీ? ఖచ్చితంగానండి. అది ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా ఈ మన హైదరాబాద్ గ్రోత్ విషయంలో బాబు గారు ఒకరు, ప్లస్ దాని తర్వాత ఎగ్జాక్ట్లీ 95 to ఆ ఎరా ఏదైతే ఉందో అప్పుడు బాబు గారు అంటే మనం కొన్ని పాత వీడియోస్ చూస్తాం. వెళ్ళేసి పలానా CEO వాళ్ళ మైక్రోసాఫ్ట్ CEO ఇంకొక CEOని వెళ్ళి కలిసి ఇక్కడ రావాలి మీరు రండి అని చెప్పి ఈయన ఇంకో CEO లాగా వెళ్ళి వాళ్ళని ఆహ్వానించి ఒక ప్రెజెంటేషన్ చూపించి మీరు రండి పెట్టండి ఇన్వెస్ట్మెంట్స్ అని చేయడం అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ మనం ఎవరు ఎవరన్నా కాదా అది యాక్సెప్ట్ చేయాల్సిందే, దాని డౌట్ లేదు. దాని తర్వాత ఆ ఎరాని రాజశేఖర రెడ్డి గారు ఓఆర్ఆర్ అవ్వచ్చు మిగతా అవ్వచ్చు కంటిన్యూ చేశారు. సో ఆ కంటిన్యూ చేశారు కాబట్టి ఇక్కడ దాకా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఒక సందర్భంలో చెప్తూ ఉంటారు, రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలు చేశారు కానీ అభివృద్ధి విషయంలో మటుకు ఎక్కడ అడ్డుపడలేదు, కంటిన్యూ చేశారు చెప్పారు. సో ఇదంతా మీరు చూసిన హైదరాబాద్. అవునండి. ఇప్పుడు మీరు చూస్తున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చూస్తుంది అంటే హైదరాబాద్ నిజంగా చెప్పాలంటేనండి బాగా పీక్ వచ్చిన స్టేజ్ 2017-18. ఎందుకు అని అంటే 2004 వాటెవర్ మనం మాట్లాడుతున్న తర్వాత 2007-8లో దెర్ వాజ్ ఏ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది బాగా. ఐటీ కంపెనీస్ కానీ మిగతా కంపెనీస్ కానీ కాస్త డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యి అంటే బికాస్ ఆఫ్ గ్లోబల్ రిసెషన్ వల్ల 2008, 9, 10 వరకు జరిగింది. తర్వాత తెలంగాణ అసోసియేషన్ 2013-14 దాకా అది ఆ రకంగా అయింది. సో 14లో వచ్చాక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి మిగతా వాటికి కూడాను కేసీఆర్ గారు రియల్లీ దే ఆర్ వెరీ అగ్రెసివ్గానే మనం చేశారు.
అది 14-15 ఎగ్జాక్ట్లీ 16కి డిమానిటైజేషన్ రావడం, డిమానిటైజేషన్లో కొద్దిగా మళ్ళీ అటు ఇటు మళ్ళీ జిఎస్టీ వచ్చింది. అప్పుడు ఇంతకుముందు ప్రీవియస్గా సర్వీస్ ట్యాక్స్ ఉండేది, మళ్ళీ జిఎస్టీ వచ్చి కొన్ని కైండ్ ఆఫ్ ఇది జరిగింది. సో 16, 17, 18 మాత్రం హైదరాబాద్కి గోల్డెన్ ఏరియా రాగా మనం 18 to 19 ఏరియాని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి కైండ్ ఆఫ్ ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్ ఆక్షన్లో కూడా గౌరవ అనే బిల్డర్స్ వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆక్షన్లో కొన్నారు. అరబిందో అనే కంపెనీ ఇప్పుడు మనం అయితే చూస్తున్నామో, అరబిందో ఆర్బిట్, అరబిందో గెలాక్సీ ఇలాంటి కొన్ని ఉన్నాయి కదా పాకెట్స్ అన్నీ కూడా, కొన్ని పాకెట్స్ అంటే ఎగ్జాక్ట్లీ ఆ లొకేషన్లో గౌరవ పెల్లాడియం అని ఒక ఉంది బిల్డింగ్ కూడాను. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆక్షన్లో నుంచి కొనుక్కున్న ప్రాపర్టీస్. అంటే గవర్నమెంట్ కూడా కొంత ప్రొయాక్టివ్గా ఉండడం వల్ల అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వల్ల, దట్ టు మేజర్ హైదరాబాద్కి అడ్వాంటేజ్, సమ్వన్ ఎయిర్పోర్ట్లో దిగితే డైరెక్ట్లీ దే కెన్ కమ్ టు ది రాజేంద్ర నగర్, సో కాల్డ్ బుద్వేల్ అండ్ దెన్ అప్పా జంక్షన్ అండ్ దెన్ నార్సింగి అండ్ కోకాపేట్ అండ్ హైటెక్ సిటీ. సో వాళ్ళకి సిటీతో సంబంధం లేకుండా డైరెక్ట్ ఇట్లాగే వచ్చేస్తే ఇక్కడ అన్ని 5-star ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ లైక్ హోటల్స్ అవ్వచ్చు, మీరు షెరాటన్ కానివ్వండి, ట్రైడెంట్ కానివ్వండి, వెస్టిన్ కానీ, ఆవాసా కానీ, అండ్ రీసెంట్గా 2 years బ్యాక్ కోహినూర్ కానీ బిల్డింగ్ డైరెక్ట్లీ ఆపోజిట్ ఐ ల్యాబ్స్ ఉంటుంది బిల్డింగ్ అది. సో దీస్ ఆర్ వెరీ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీనివల్ల ఏమవుతుందంటే వచ్చే కంపెనీస్ కానీ వాళ్ళకు కూడా పెద్ద ఇదిలాగా అనిపించదు. ఓకే, ఎయిర్పోర్ట్లో దిగామా, ఐటీ కంపెనీకి మన ఆఫీస్కి వెళ్ళామా, హోటల్లో తీసుకున్నామా, మీటింగ్స్ చూసుకున్నామా, బ్యాక్కి వెళ్ళిపోయినామా. సో ఇవన్నీ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వల్ల జరిగిన ఒక మేజర్ ఇది. అండ్ మనకు ఓవరాల్ రావటం అని ఈ టైంలో ఈ పీరియడ్లో గేమ్ చేంజర్ 100% అండి. ఇప్పుడు నేను ఎంబీఏ 2003 to 5 ఎంబీఏ అండి. ఎగ్జామ్ రాయడానికి నేను ఒకసారి బండ్లగూడ అని చెప్పేసి అప్పా జంక్షన్ దగ్గరలో బండ్లగూడ, అక్కడ ముస్లిం కాలేజీ ఒకటి ఉండేది, మైనారిటీ కాలేజ్ నేమ్ ఎగ్జాక్ట్లీ ఐ థింక్ షాబాద్ సమ్ కాలేజ్ ఈజ్ దేర్. అక్కడ ఒక ఎగ్జామ్ రాశాను. ఇప్పుడు అది ఏం లేదు కదా, నాకు అది అప్పట్లో వచ్చినప్పుడు ఎక్కడో ఊరిపేట అనిపించేది. సో ఎగ్జాంపుల్కి. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రోడ్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో అవుటర్ రింగ్ రోడ్, ఇది ఏమవుతుందంటే ఒక మణిహారం లాగా అయిపోయింది. హైటెక్ సిటీ ఓవరాల్ అనేది ఎగ్జాక్ట్లీ ఒక హైదరాబాద్ కంప్లీట్గా ఒక మణిహారం లాగా అయిపోయింది. ఎక్కడి నుంచి మీరు రీచ్ అవ్వాలన్నా పాయింట్ టు ఆల్ పాయింట్స్కి మ్యాక్సిమం వీ కెన్ రీచ్ టు 1 hour మ్యాక్స్ టు మ్యాక్స్. మనం బెంగళూరు లాగా అయితే ట్రాఫిక్ జోన్లో లేము, దట్స్ ఫర్ షూర్. డెఫినెట్గా మనం విత్ ఇన్ రీచ్లోనే 1 hourలో వెళ్తాం. అండ్ మెట్రో ఈజ్ అనదర్ బిగ్ అడ్వాంటేజ్. ఫస్ట్ ఈజ్ ఓఆర్ఆర్, సెకండ్ ఈజ్ మెట్రో ఈజ్ ఎ బిగ్ అడ్వాంటేజ్. సో మెట్రో ఇప్పుడు రీసెంట్ గవర్నమెంట్ కూడా ఇంకా ఎప్పటిలాగా చేద్దామని ఆలోచనలో ఉన్నారు. అదైతే ఇంకా సామాన్యుడికి కూడా కొనగలుగుతాడు. ప్రజెంట్గా హైదరాబాద్ మీరు అన్నట్టు వెళ్ళే పరిస్థితి ఏంది, ఇందాక అడిగారు కదా, అఫోర్డబిలిటీ ఈజ్ మ్యాటర్స్. ఎందుకంటే ఒక 100 మందిలో 10 మంది 10 కోట్లు పెట్టేవాళ్ళు ఉంటే, సో మిగతా 90 మందిలో 30-40 మెంబర్స్ 5 కోట్లు పెడతారు. రిమైనింగ్ 50% మెంబర్స్కి అఫోర్డబిలిటీ ఆఫ్ హౌసింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అది చాలా ఇది అనమాట ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి నేనే ఫ్లాట్ కొన్నాను. 2014-15లో ఫ్లాట్ తీసుకున్నాను కూకట్పల్లి దగ్గర, వైసింగ్సన్ దగ్గరలో కొన్నాను. ఆ రోజు నేను తీసుకుంది 29.5 lakhsకి. ఓకే, ఆ రోజు నేను తీసుకుంది ఫ్లాట్ 2 bedroom ఫ్లాట్ 29.5 lakhsకి. ఈరోజు అఫోర్డబిలిటీ లేదు. ఈరోజు అదే ఫ్లాట్ 60-65 lakhs రూపీస్ లేదు, రాదు. అక్కడ దాకా మన కేపీహెచ్బిలో గజం 3 లక్షలు అని చెప్పి కూడా రీసెంట్గా ఆ స్టోరీ ఏంటంటే అదేనండి. ఇప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆ ప్రాపర్టీ ఏమన్నా రిటైల్, కమర్షియల్, సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీకి వెళ్తుందేమో అన్న థాట్ తోటి వాళ్ళు కొనుండొచ్చు బయటవి. బట్ అది ట్రాన్సాక్షన్ అనేది 3 lakhs అనేది ఇట్ ఈస్ డెఫినెట్గా కాస్త అబ్నార్మలే, ఎక్కువ. ఎందుకంటే 2 to 2.5 ఈజ్ వెరీ వెరీ ఫెయిర్ డీల్. నియోపోలిస్ ఆబ్వియస్లీ మీరు ఇప్పుడు పర్ ఎకర్కి 4840 square yards అండి. 4840 square yards అంటే ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ పర్ స్క్వేర్ యార్డ్ లెక్కేసుకుంటే, ఇన్ కేస్ అట్లా ఎక్కేయకూడదు, బట్ అట్లా ఎక్కేస్తే దట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ దాన్. సో బట్ హైదరాబాద్ కంటే మీరు అన్నట్టు ఆ సాచురేషన్ పాయింట్ ఎప్పుడో వచ్చేసింది ఆల్రెడీ. సో అఫోర్డబిలిటీ ఈజ్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ ఏ లిటిల్ అబౌట్ లగ్జరీ లాగానే వీ హ్యావ్ టు థింక్. అడిగిన ప్రశ్న మూడోది. ఇప్పుడు మీరు చూసిన హైదరాబాద్ మాట్లాడారు, చూసిన హైదరాబాద్ గురించి మాట్లాడారు. రాబోయే కాలంలో మనం ఎలాంటి హైదరాబాద్ని చూడబోతున్నాం, రియల్ ఎస్టేట్ రంగం చూసుకున్నాం అంటే ఇలాంటి మార్పులు రాబోతున్నాయి. ఒక్క 15 సంవత్సరాల్లో ఇంత డ్రాస్టిక్ చేంజెస్ కనపడ్డాయి, ఇంకా రాబోయేది ఇంత టైం పట్టపోవచ్చు అని చెప్పి అంటున్నారు. సో సామాన్యులకు కూడా ఇంకా అందుబాటు ధరలో
భూములు దొరికే పరిస్థితి కనపట్టలేదు. సో ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు సామాన్యులకి అందుబాటులోకి రావడానికే గవర్నమెంట్ ట్రై చేస్తుందండి దేనికైనా కూడా. బట్ అందుకనే కొన్నిసార్లు గవర్నమెంటే లేఅవుట్ చేస్తుంది. మొన్న ఈ మధ్య హెచ్ఎండిఏ కూడా ఆక్షన్ ల్యాండ్ ఉంటే ల్యాండే గవర్నమెంటే పబ్లిక్ దగ్గర నుంచి తీసుకొని కావాలంటే రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేసి చేస్తారు బేసికల్లీ. సో అఫోర్డబిలిటీ లేదంటే అది ఒక రకంగా చెప్పాలంటే మార్కెట్ని ఎప్పటికప్పుడు పెరుగుతూ సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోయిందనే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుతున్న మీరు అడిగిన ప్రశ్నకి మనం మాట్లాడుతున్న సోకాల్డ్ అఫోర్డబిలిటీ అనేది సామాన్యుడు నిజంగానే కొనుక్కోలేకపోతున్నాడు. ఇప్పుడు దట్టు వెస్ట్ హైదరాబాద్లో అయితే మరీ ఇంకా, ఎందుకంటే ఒకప్పుడు 2005, 6, 7 ఆ టైంలో మాదాపూర్లో వస్తే మాదాపూర్ 60 feet రోడ్ ఐఓసి పెట్రోల్ పంప్ రోడ్ నుంచి దట్ రోడ్ ఈజ్ స్ట్రైట్ టు హైటెక్ సిటీ రోడ్. అక్కడ 2600, 2700 less than 3000 per square feet. If you are talking about 2000 square feet, it is hardly 60 lakh rupees. బట్ ఆ రోజు వేరు ఈ రోజు వేరు అనొచ్చు కానీ బట్ అయినా కూడా స్టిల్ 60 lakh rupees ఈ రోజు 12,000, 13,000, 15,000 per square feet కి వెళ్ళింది. రీసెంట్ మై హోమ్ పూజా ట్రాన్సాక్షన్ ఈజ్ అబౌట్ 20,000 plus. సో 20,000 plus అంటే విచ్ ఈస్ డెఫినెట్లీ మోర్ దెన్ వాట్ వీఆర్ థింకింగ్ నౌ. సో సామాన్యుడు అనేది మాత్రం ఈ ఏరియాలో నిజంగా గవర్నమెంట్స్ ఇంకేమన్నా ప్రొయాక్టివ్ డెసిషన్ తీసుకొని ఏమైనా చేయాల్సి రావచ్చు, కొద్దిగా డిస్టెన్స్ లొకేషన్ తీసుకొని. కానీ ఇక్కడ అయితే అంటే ఎందుకంటే బిల్డర్స్ కూడాను వాళ్ళు పెట్టిన ప్రైస్కి పర్ ఎకర్కి ఇప్పుడు కొంటే వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు కొంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ ప్రైస్కి అమ్మాలి. అప్పుడెప్పుడో ప్రీవియస్ ల్యాండ్ ఉందని చెప్పేసి ఒక 10 years బ్యాక్ ల్యాండ్ ఉంది మేము తక్కువ ప్రైస్కి, తక్కువ అనే ప్రైస్ కూడా ఈ లొకేషన్లో లేదండి. అఫోర్డబిలిటీ అంటే ఖచ్చితంగా కొద్దిగా మనం కొల్లూరు, తెల్లాపూరు లేదా పాటి, వెలిమెల లేదా కొద్దిగా పటాన్చెరు, నందిగామ లేదా ఆ బెల్ట్ కడదనూరు ఈ లొకేషన్స్లోకి వెళ్తే కొద్దిగా 2 BHK, 2.5 BHK. అందుకే ప్రజెంట్ రీసెంట్ చూస్తే మీరు మోకిలాలో 2 BHK, 3 BHK సేల్స్ బాగా ఎక్కువైనాయి మోకిలాలో. ఎందుకనంటే మీకు మోకిలా శంకరపల్లి రోడ్డు ఉంది కదండి, దట్ ఈస్ CP80 రోడ్. యాక్చువల్గా CP80కి వెళ్తాం బేసికల్లీ. సో కోకాపేటలో ఈరోజు ప్రైజు 10,000 to 12,000 per square feet విచ్ ఈస్ రెడీ టు మూవ్ ఉన్న ప్రాపర్టీ ఉంది ఆల్రెడీ. బట్ అక్కడ నుంచి మీకు మోకిలా హార్డ్లీ 20 minutes డ్రైవ్ టైమే. ఎందుకంటే నేవోపోలిస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ఇట్స్ లగ్జరీ కమ్యూనిటీ ఫ్రమ్ ది గవర్నమెంటే రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తుంది. అండ్ అక్కడ వచ్చే ట్రంపెట్ రోడ్ అంటాం, 1 ORR 2 ఇచ్చారు ట్రంపెట్ రోడ్స్, డైరెక్ట్ యాక్సెస్ టు ది లేఅవుట్ అనమాట. అందుకే ORR నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు లేఅవుట్లో కూడా. సో ఒకటి నియోపోలిస్, 2 రాజేంద్ర నగర్ దగ్గర బుద్ధివిల్ దగ్గర వేస్తున్నారు రైట్ నో అండర్ కన్స్ట్రక్షన్. బట్ వాట్ ఏమంటే మోకిలాలో ఏమవుతుందంటే అక్కడ మనకి ప్రెజెంట్గా 5,000, 5,500 అనుకున్నా కూడా 2 BHK 1350 square feet ఏరియా విచ్ ఈస్ డెఫినెట్లీ 75-80 lakh rupees లెస్ దాన్ crore వస్తుంది, విచ్ ఈస్ 20-25 minutes టైమ్ టు ది వాట్ ఎవర్ వీఆర్ కాలింగ్ లైక్ CBD ఏరియాస్. ఒకప్పుడు సబర్బన్ పెరిఫరల్ ఏరియాస్ అనేవాళ్ళం, బట్ డెఫినెట్లీ నౌ వీ మే కాల్ యాజ్ ఏ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్స్ బికాస్ ఆల్ ఐటీ హబ్స్ ఆర్ హియర్ మోస్ట్ ఆఫ్. ఒకప్పుడు CBD అంటే సోమాజిగూడ, బేగంపేట ఈ లొకేషన్స్ సబర్బన్ పెరిఫరల్ ఏరియాలు అనేవాళ్ళం అనమాట. బట్ ఇప్పుడు మోకిలా ఈజ్ లైక్ ఏ సింప్లీ వీ కెన్ సే గుడ్ లొకేషన్ టు ఇన్వెస్ట్. వన్ ఈజ్ మోకిలా, సెకండ్ ఈజ్ హౌసింగ్ బోర్డ్ నుంచి మనము సౌత్ ఇండియా మాల్ బ్యాక్ సైడ్ దట్ రోడ్ గోస్ టు గాజుల రామారావు రోడ్ అంట బేసికలీ. గాజుల రామారావు రోడ్డు కానీ ఆ లొకేషన్స్లో మనకి ఖచ్చితంగా లెస్ దాన్ crore రూపీలో ఇప్పటికి కూడా ఫ్లాట్ దొరుకుతుంది. బట్ ఎక్స్క్లూజివ్ ఇక్కడే కోకాపేట, గచ్చిబౌలి ఈ లొకేషన్లో రాదు. కానీ 20-30 minutes డ్రైవ్ టైంలో ఇక్కడ ఇటు మోకిలా వైపు వెళ్ళొచ్చు, అటు హౌసింగ్ బోర్డ్ బ్యాక్ సైడ్ గాజుల రామారావు నుంచి ఆఫ్ రోడ్ వెళ్ళొచ్చు. సో అంటే ఈ 15 సంవత్సరాల్లో ఇంత డెవలప్మెంట్ చేసాం, రాబోయే 5 సంవత్సరాల్లోనే ఇంత మించి ఉండబోతుందని మీరు అంటారు? ఇంతకు మించి ఉండబోతుందని ఎగ్జాక్ట్ పాయింట్ అయితే మనం చెప్పలేమండి. ప్లానింగ్స్ అయితే ఉన్నాయి, ప్లాన్స్ ఉన్నాయి, ప్లాన్డ్ సిటీ. ఇప్పుడు ఇంతకుముందులాగా మనకు రోడ్స్ మనం ఏరియా చూసుకుంటే సో అమీర్పేట్ ఒకప్పుడు నేను MBAలో ఉన్నప్పుడు అబిడ్స్కి వెళ్ళేవాళ్ళు, డైలీ విజిట్ టు గో ఫర్ షాపింగ్కి అబిడ్స్కి వెళ్ళేవాళ్ళం. ఏరియాస్ ఏమైందంటే డీసెంట్రలైజేషన్ అయిపోయింది. అంటే ఏ ఏరియాకి ఆ ఏరియాలోనే సౌత్ ఇండియా మాల్ వచ్చింది, ఖజానా వచ్చింది, యూ నేమ్ ఇట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ రిలేటెడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏ ఏరియాకి ఆ ఏరియా అయిపోయింది. హౌసింగ్ బోర్డు వైపు నోడుకుల్లోకి అక్కడ దిల్సుఖ్నగర్కి వెళ్ళి తినాలన్న ఇదేం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ రెస్టారెంట్స్, జ్యువెలరీ షాప్స్, అపరల్ షాప్స్ ఉన్నాయో అక్కడ కూడా మోస్ట్ ఆఫ్ అన్నీ వచ్చేసినాయి. అంటే ఏ ఏరియాకి ఆ ఏరియా లైక్ డీసెంట్రలైజేషన్ అయిపోయింది. ఒకప్పుడు అబిడ్స్ సెంట్రల్కి వెళ్ళాలంటే ఆ కోటి అబిడ్స్, ఆ గోగుల్ చాట్కి వెళ్ళి చాట్ తిన్నావా, కాసేపు ఉన్నావా, పక్క వచ్చేసావా, సో అలా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు అబిడ్స్ కోటి అయిపోయాక అమీర్పేట, నెక్స్ట్
జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కోకాపేట్, నవ్ వీఆర్ ట్రాకింగ్ నియోపోలిస్. ఓవరాల్ కూడా దాటిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో డెవలప్మెంట్ ఈజ్ హ్యాపెనింగ్. దట్స్ వై గవర్నమెంట్ కూడా మెట్రో రైల్ అక్కడ దాకా ప్రపోజ్ చేసింది నియోపోలిస్లో. రియల్ ఎస్టేట్లో క్రైసిస్ వస్తూనే ఉంటాయి. చూసిన 2004 నుంచి కూడా చూస్తున్నారు. సో ఎలక్షన్ అంటే మన రాష్ట్రం విడిపోయినప్పుడు కావచ్చు, తర్వాత కరోనా టైంలో కూడా చాలా వరకు చూశారు మీరు ఇవన్నీ. కానీ ఈ మధ్యకాలంలో అంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్కెట్ పడిపోయిందని చెప్పి ఒక పక్క గవర్నమెంట్ మీద కొంతమంది మాట్లాడితే, కొంతమంది అసలు పూర్తిగా గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాయని చెప్పి కూడా అంటున్నారు. అంటే నేను అనేది ఏంటంటే, గత ప్రభుత్వంలో లాస్ట్ 2 సంవత్సరాలు ఏదైతే ఉందో ఈ రియల్ ఎస్టేట్ అనేది పీక్ స్టేజ్కి తీసుకొని పోయారు. అంటే ఆ సందర్భంలో ఏంటంటే ఇంకా మన భవిష్యత్తులో ల్యాండ్ కొనలేమేమో, ఇప్పుడు కొనపోతే అని చెప్పి కూడా దాదాపు ఆ టైంలోనే అందరూ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారటం, ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు, కొన్ని మార్పులు చేర్పులు చేయటం, గందరగోళ పరిస్థితుల్లో ఇప్పుడు ఆ రేట్లు దిగిరాకపోవటం, సెకండ్ ఉన్న పరిస్థితులను కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోవడం కూడా కొద్దిగా ఒక పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. ప్రతిదీ ప్రభుత్వాన్ని మీద నెట్టే కన్నా సో ఒక తొందరపాటు చర్య అని కూడా అనుకోవచ్చు. అప్పుడు కొన్నోళ్ళు అప్పుడు కొనుక్కొని ఇప్పుడు అమ్ముకోలేకపోతున్నారా? అంటే రేట్లు దిగిరాలేకపోతున్నారా? సార్ ఇప్పుడు మీరున్న చాలా సిచ్యువేషనల్ కైండ్ ఆఫ్ పాయింట్. అది ఎలా అంటే లాస్ట్ గవర్నమెంట్ చేసిందా లేదా అనే కన్నా రియల్ ఎస్టేట్ ఎట్లయినా కూడాను గవర్నమెంట్స్కి ప్లస్ ఆల్వేస్. ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని నమ్ముకొని అలైడ్ ఇండస్ట్రీస్ చాలా ఉంటాయి. ఒక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నమ్ముకొని శాండ్, సిమెంట్, బ్రిక్, ల్యాండ్ అక్విజిషన్ స్టేజ్ దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత, కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఫెసిలిటీ మేనేజ్మెంట్ కంపెనీస్ ఎవరైతే వాళ్ళు వచ్చి రేపు పొద్దున్న ఫెసిలిటీస్, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, మిగతా ఉండే ఇన్ని ఇండస్ట్రీస్ అన్నీ కూడా అలైడ్ విత్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. సో పడిపోయింది, మార్కెట్ తగ్గింది, లాస్ట్ గవర్నమెంట్ పెంచింది అని అంటే, పెంచింది అనే కన్నా కూడాను హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తే అంత రిటర్న్స్ వస్తాయి అన్న దానివల్ల పెట్టారే కానీ వాళ్ళు కూడా బిజినెస్ టు బిజినెస్ చూస్తారు. బిజినెస్ చూడకుండానో లేదా ఇంకోటి చూడకుండా ఎవరు చేయరు. ఎందుకంటే గుడ్డిగా వెళ్ళేసి కొనేవాళ్ళు ఎవరు 100 కోట్లు పెట్టి కొనేవాళ్ళు ఎవరు ఉండరు బేసికల్లీ. బట్ దానికంటూ ఒక వయబిలిటీ ఉండాలి, ఒక ఫిజిబిలిటీ ఉండాలి. అక్కడ ల్యాండ్ పెడితే ఇంత చేయగలుగుతామన్న ఒక బిజినెస్ ప్రపోజల్ లాగా ఉన్నప్పుడే ఎవరైనా పెడతారు బేసిక్గా. సో మీరు అన్నట్టు ఏమైందంటే కరోనా తర్వాత అన్నారు కదా మీరు, యాక్చువల్గా కరోనా తర్వాత యాక్చువల్గా మార్కెట్ తగ్గుద్దేమో అనుకున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ అది బౌన్సింగ్ ఎలా అయిందంటే రివర్స్ అయింది. కరోనా అప్పుడు ఏమైంది ఎగ్జాక్ట్లీ 2019 ఆ టైంకి 2020కి ఎగ్జాక్ట్లీ ఆ టైంకి ఏమైందంటే, సో మోస్ట్ ఆఫ్ అదే ఐ మీన్ టు సే బెంగళూరులో ఓవర్ క్రౌడెడ్, చెన్నై ఈజ్ ఫ్లడెడ్, సౌత్లో చూసుకుంటే మనకు హైదరాబాద్ అనేది అందరికి కూడాను ఆల్ ఓవర్ ఇండియా వైడ్ హైదరాబాద్ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ లాగా అనిపించింది. ఓకే, సో అదొక మేజర్ రీజన్. తర్వాత కరోనాకి మీ ప్లాటింగ్ వెంచర్స్ చూస్తే మీరు కరోనా 2021, 2022లో వచ్చిన ప్లాటింగ్ వెంచర్లు అప్పుడు వచ్చిన వెంచర్లు చాలా ఎక్కువ వచ్చేసినాయి. అంటే మీరు ఇటు నుంచి పటాన్ చెరు నుంచి మీరు ముంబై హైవే చూసుకున్నా, ఇటు శంకర్పల్లి, మెహతాబ్ ఖాన్ కూడా, తర్వాత మొమిన్పేట్ రోడ్, ఈ రోడ్డు చూసుకున్నా, తుక్కుగూడ నుంచి మీరు మనం డైరెక్ట్ వెళ్తే ఆ రోడ్డు తుక్కుగూడ బెల్ట్ ఎగ్జిట్ కానీ, సో నెక్స్ట్ బాల్నగర్ బెంగళూరు హైవే కానీ, ఆర్ అప్పా జంక్షన్ టు అజీజ్ నగర్ అండ్ మొయినాబాద్ అంటిల్ దట్ వికారాబాద్ రోడ్ పర్టికులర్లీ. సో ఈ బెల్ట్ చూసుకుంటే కంప్లీట్గా ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి ఎగ్జిట్ నెంబర్ 3 టు ఎగ్జిట్ నెంబర్ 15 వరకు కంప్లీట్లీ టోటల్లీ స్టెచ్ టువర్డ్స్ ది ల్యాండ్స్ బాగా కొన్నారు, ఓవరాల్ కొన్నారు. సో లాస్ట్ గవర్నమెంట్ పెంచిందా పెరిగిందా లేదా అని అంటే రియల్ ఎస్టేట్ ఈజ్ అన్ యాక్టివిటీ డెఫినెట్గా. ఎప్పుడైనా ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే ఒక 4 ఇయర్స్కో 5 ఇయర్స్కో దాన్ని ఖచ్చితంగా అమ్ముకొని మళ్ళీ మనం తీసుకోగలుగుతామన్న ఒక థాట్తో కొన్నారే కానీ పెంచింది చేసి దాని తర్వాత అక్కడ దాకా వెళ్ళాక ఈ గవర్నమెంట్ మీద కూడా మనం అన్నికి లేదు. ఎందుకనంటే బికాజ్ చాలామందికి హైడ్రా అనేది నెగిటివ్ కనపడుతుంది. హైడ్రా వచ్చాక రేపు పొద్దున కొనొచ్చా కొనకూడదా, ఇదేంటిది ఏందబ్బా హైడ్రా అంటే, రేపు హైడ్రా ఎన్ఓసి కూడా ఈరోజు కావాలి. హైడ్రా ఈజ్ డెఫినెట్గా ఒక రకంగా ఆలోచిస్తే మన సిటీకి చాలా మంచిది. లేక్స్ని కాపాడడానికి, ఎక్కడెక్కడైతే అక్రమ కట్టడాలు జరుగుతున్న వాటిని కూడా నివారించడానికి హైడ్రా ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్. కాకపోతే కొద్దిగా స్టార్టింగ్లో కొంత నెగిటివ్ వచ్చిందే కానీ దానికి మార్కెట్కి, ప్రజెంట్ గవర్నమెంట్కి, ప్రీవియస్ గవర్నమెంట్కి సంబంధం లేదండి. ఎందుకనంటే ఒక ల్యాండ్ ఉండే ఎగ్జాంపుల్కి కోకాపేట ల్యాండ్ ఉంది, 5 ఎకర్ ల్యాండ్ ఉంది. ల్యాండ్ ఓనర్ అంటే అతను 10 years బ్యాక్ కొనుక్కున్న ల్యాండ్ అది. ఆయన అప్పటికే ఫిల్తీ రిచ్గా ఆ ల్యాండ్ కొన్నతను ఇప్పుడు బాగా డబ్బున్నాడు. ఒక బిల్డర్ డెవలప్మెంట్ తీసుకుంటాడు. బిల్డర్కి డబ్బులు ఇప్పుడు అవసరం, ల్యాండ్ అక్వైరీ ఇంకా డెవలప్మెంట్ తీసుకుంటే ఎగ్జాంపుల్కి ల్యాండ్ కొనడానికి అవసరం, అదే డెవలప్మెంట్ తీసుకుంటే కన్స్ట్రక్షన్ కట్టడానికి అవసరం. సో ఆ కన్స్ట్రక్షన్ కట్టడానికి క్లోజ్ సర్కిల్ ఎవరైతే ఇన్వెస్టర్స్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకు తక్కువ రేటుకే ఇచ్చేసేసి కన్స్ట్రక్షన్ ఛార్జ్ చేసి రేపు పొద్దున వాల్యూకి క్రియేట్ చేసుకోగలుగుతాడు. సో ల్యాండ్ ఓనర్కి అమ్మాల్సిన అవసరం లేదు,
బిల్డర్ తక్కువకి అమ్మి చేసుకోవాల్సిన అవసరం అతనికి లేదు. కానీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఫస్ట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారో వాళ్ళు 5,000 కొన్న వాళ్ళు 9,000 అమ్మడానికి రీసేల్కి వచ్చింది. కానీ ఇక్కడ ఏమైందంటే ఆ ప్రైస్ గ్యాప్ అనేది కొద్దిగా ఎక్కువ అయ్యేసరికి జనాలు మన బేసిక్ దీంట్లో అది ప్రైస్ ఎక్కువ అంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ప్రెసెంట్గా మార్కెట్ పడిందా అంటే మార్కెట్ పడలేదు, మార్కెట్ పాజ్ మోడ్లో ఉంది. పర్లేదంటానికి కూడా మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. ఏఎస్బిఎల్ కంపెనీ దాదాపు 1,000 కోట్ల రూపాయల దాకా బిజినెస్ చేసిందని ఏఎస్బిఎల్ అనే కంపెనీ రీసెంట్గా వాళ్ళే డైరెక్ట్ వాళ్ళే ఇచ్చారు కూడా పేపర్ యాడ్స్ వాడెవర్ నేషనల్ మీడియా కూడాను కంప్లీట్లీ ఒక 1,000 crores చేసి ట్రాన్సాక్షన్స్ హ్యాపెన్ ఓవర్ ద డీల్ వాల్యూమ్స్ కైండ్ ఆఫ్ థింగ్ అని ఇచ్చున్నారు. అండ్ విచ్ ఈస్ ఫ్యాక్ట్ ఆల్సో. అతను డైరెక్ట్ ఐ థింక్ మిస్టర్ రజితేష్ హ్యాస్ ఆల్సో కపుల్ ఆఫ్ వేరే మీడియాలో కూడా హ్యాస్ చెప్పినాడు. సో అదేంటంటే దట్స్ వాట్ ఐ మీన్ టు సే. సెగ్మెంట్ వాళ్ళు చూస్ చేసుకున్న సెగ్మెంట్ 2,000 to 3,500 square feet ఏరియా మ్యాక్స్. సో 2,000 సెగ్మెంట్కి 2,000 ఎస్ఎఫ్టీ ఏరియాస్కి వాళ్ళు చాలా ఆ సెగ్మెంట్కి ఎక్కువ ఉంటారు బయర్స్ కూడా. సో ఎందుకంటే 1,500, 2,000లో ఉన్న వాళ్ళు అప్గ్రేడ్ అవుదాం అనుకున్న వాళ్ళు అవ్వచ్చు, బాల్కనీస్ ఎక్కువ ఉంటే బాగుంటుంది మంచిగా కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు అవ్వచ్చు. దాంతోపాటు వాళ్ళ మోడల్ కూడా 10-80-10 మోడల్ అని చెప్పేసి ప్రీ ఈఎంఐ ఆఫర్ కూడా అదొక అడ్వాంటేజ్ మార్కెట్లో. బిల్డర్స్ ఖచ్చితంగా దాన్ని ఐ థింక్ ఫ్యూచర్లో కూడా అప్లై అంటే ఐ మీన్ టు సే ఇంప్లిమెంట్ చేయొచ్చు దాన్ని. ఎందుకంటే ప్రీ ఈఎంఐ ఫర్ 3 years. సో ఆఫర్ వల్ల కూడాను 1,000 crores డీల్స్ అయ్యాయి. అంటే ఐ మీన్ బయర్స్ ఉన్నారు మార్కెట్లో, బయర్స్ ఉన్నారు ఈజ్ ద పాయింట్. సో ఈ మధ్య ఎన్ఆర్ఐలు ఎక్కువ మంది ఈ నియోపోలిస్ కోకాపేట చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఎందుకు సార్ ఎక్కువ మంది అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు ఎవరికైనా కూడా ల్యాండ్ మార్క్ అనేది ఉంటుందండి. ఇప్పుడు అది ఏమవుతుందంటే ఒక డ్రీమ్ కైండ్ ఆఫ్ థింగ్ కొంతమందికి అక్కడ ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్ అడ్రస్ అని అంటే జూబ్లీ హిల్స్ ఎక్కడ ఉన్నావు అంటే వేరే షేయింగ్ అంటే జూబ్లీ హిల్స్ అంటే అది చూసే విధానం వేరే అయి ఉండొచ్చు, లేదా మెంటల్ ఓకే తేడా అంటే ఎవ్రీ వన్ ట్రీట్ లైక్ జూబ్లీ హిల్స్లో వాళ్ళు జూబ్లీ హిల్స్లో ఉంటారంట, చిరంజీవి ఇంటి పక్కన ఉంటారంట, లేదా బాలకృష్ణ ఇంటి పక్కన ఉంటారంట. అంటే దట్స్ కైండ్ ఆఫ్ అడ్రస్ కైండ్ ఆఫ్ థింగ్ అన్నది ఎప్పుడూ ఉంటుంది మ్యాటర్ అండి. అది మనం అంటే యాజ్ వి అయినా గ్రోత్ స్టేజ్లో ఉన్నప్పుడు డబ్బు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా కూడా ఆ లైఫ్ స్టైల్ కోరుకుంటారు. సో బట్ మనం అనడానికి లేదు కానీ బట్ నిజం మీరు అన్నట్టు నియోపోలిస్ ఈజ్ ది లేఅవుట్ అండి. డైరెక్ట్గా గవర్నమెంట్ చేస్తున్న ఈరోజు టాప్ ఇండియాలో టాప్ 10 బిల్డర్స్ like Prestige, Brigade, Godrej. I mean, Godrej comes to Kokapet actually, but not in Neopolis. But ఈ కైండ్ ఆఫ్ అంటే ఈ మై హోమ్ కానివ్వండి, రీసెంట్గా GHR క్యాస్కేట్స్ అనే ప్రాజెక్ట్ లాంచ్ చేశారు, అదవ్వనివ్వండి. దగ్గరలో ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అయితే డెఫినెట్గా అల్ట్రా రిచ్ గేటెడ్ కమ్యూనిటీస్ లాగా పీపుల్ ఆర్ థింకింగ్ దట్ వేర్ ఆర్ యూ అంటే ఐఎమ్ ఎట్ నియోపోలిస్ అన్న కైండ్ ఆఫ్ దాన్ని అయితే తీసుకొచ్చింది కోకాపేట నియోపోలిస్ని. ఇట్ ఈస్ దేర్ పీపుల్ ఆర్ అంటే మనం ఇప్పుడు అదే అంటున్నాను నేను 8 years బ్యాక్ శంకర్పల్లి మోగిలోకి వెళ్ళాలంటే ఆ రోడ్లో నుంచి ఆ గుట్ట మూవీ టవర్స్ ఇస్ దేర్ మూవీ టవర్స్ నుంచి లేదు మూవీ టవర్స్ దగ్గర నుంచి కూడా ఇలా వెళ్ళి పైకి ఇలా దిగుతుంటే ఈ కొండల గుట్టలు ఏంద్ర బాబు ఇవి ఎప్పుడు అవుతాయి అన్నటువంటి కైండ్ ఆఫ్ లో ఉండింది. బట్ ఈ రోజు వెళ్ళి చూస్తే మీరు ఆల్రెడీ మై హోమ్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది, సత్వా ఇస్ అండర్ కన్స్ట్రక్షన్, బ్రిగేడ్ నో ఎస్కవేషన్ స్టార్ట్ చేశారు. సో టాప్ 10 డెవలపర్స్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ దేర్ నౌ. మూవీ టవర్స్ వచ్చినప్పుడు ఇప్పటికి వాళ్ళకి తెలుస్తుంది ఇంకా దాని వాల్యూ ఏంటి మనకన్నా ఎక్కువ. సో మూవీ టవర్స్ సో ఒక్క టవర్ తప్పిస్తా ఏం లేదు ఇదంతా చూడండి మనుషులు కాదు కదా, అదంతా పూర్తిగా జంతువులకి అంటే ఆ టైప్ అది దిగితే మీకు చెరువు మొత్తం దిగామంటే ఆ పక్క చెరువు. అప్పుడు వేసిన లేఅవుట్ గోల్డెన్ మైల్ లేఅవుట్. రోజు ఒకసారి అక్కడికి వెళ్తే అక్కడి నుంచి చూస్తుంటే ఆ ఫీలే వేరే ఖచ్చితంగా ఫీల్ ఉంటుంది. 10 years గ్యాప్ లో చూసిన సిటీలో కనపడతా ఉంటుంటే గచ్చిబౌలి ఎస్. ఇప్పుడు మీరు అక్కడ ఎందుకు అక్కడ నుంచి మీరు లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ గోడు కోకాపేట్ MG80 CB80 ఆ జంక్షన్లో రీసెంట్గా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ వచ్చింది, అది ఫిల్ అయిపోయింది. ఆ లెఫ్ట్కి వచ్చేసి అక్కడ రైట్ సైడ్లో ఆ లెఫ్ట్ అండ్ రైట్లో గోశాల ఒకటి ఉంటుంది. గోశాల నుంచి వెళ్తే లెఫ్ట్లో SSI వాళ్ళది సొంతలియా ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ కోకాపేట్ DSR క్లాసీ లెఫ్ట్లో మగధ లెజెండ్ చైమ్స్ టిల్ వి రీసెంట్గా డౌన్ 5 years అయితే రూపురేఖలన్నీ మారిపోతాయి సార్. అంటే ఇప్పుడే స్టార్టింగ్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు చాలా మంది నియోపోలిస్ కోకాపేటలో ఇన్వెస్ట్ చేయని వాళ్ళంతా బుద్ధివేలు ఒక ఆప్షన్గా తీసుకుంటున్నారు.
రాజేంద్ర నగర్, బుద్ధివేల్. అవును. సో ఇక్కడ ఎక్కువ ప్రైజెస్ ఉన్న వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్తున్నారు. Hmm. అంటే ఫ్యూచర్ ఇలానే అది కూడా డెవలప్ అవబోతుంది అని చెప్పి ముందే ఒక అంచనాకు వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అంటే మీరేం చెప్తారు? నేను డెఫినెట్గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్నమాట వాస్తవం. ఎందుకంటే బుద్ధివేల్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్లో కంప్లీట్లీ లేక్, హిమాయత్ సాగర్ లేక్ ఉంటుంది. రైట్ సైడ్లో ఆ రోడ్లో ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ ఉంది. అవును. ఈ ముందు అదే రోడ్లో ముందుకెళ్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ డెవలప్మెంట్ సంథింగ్ కైండ్ ఆఫ్ ఒక ఇది ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 15-20,000 ఏకర్స్ ఆఫ్ చెరువు ఉంది. పెద్ద పెద్ద హ్యూజ్. హైదరాబాద్కి వాటర్ వచ్చేది గండిపేట అండ్ దీస్ టూ ఓన్లీ బేసికలీ. సో మీకు లెఫ్ట్ అంతా కూడా మీకు ఇక్కడ కొండ ఉంటే ఇది ఓవర్ అవుతే ఈ పక్కన చెరువు ఉంటుంది. ఈ బుద్ధివేల్ అయితే మనం మాట్లాడుతున్నాం, బుద్ధివేల్ లేఅవుట్ రీసెంట్గా అనుకుంటున్నామో ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్తే ఈ మొత్తం కూడా ఆచార్య ఎన్జీ రంగా గ్రీనరీ జోన్. సో కాస్త ఎయిర్ క్వాలిటీ బాగుండి గుడ్ ఏక్యూఐ అంటాం, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, గుడ్ ఏక్యూఐ ఉన్న ఒక లొకేషన్గా బుద్ధివేల్ రాజేంద్ర నగర్ని ఖచ్చితంగా వీ కెన్ ట్రీట్ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే సిటీ ఇప్పుడు మనం గచ్చిబౌలి తర్వాత అప్పా జంక్షన్ తర్వాత వచ్చే ఎగ్జిటే రాజేంద్ర నగర్ ఎగ్జిట్. సో రాజేంద్ర నగర్ ఎగ్జిట్ నుంచి గచ్చిబౌలికి సమ్మన్ ట్రావెల్ ఇట్ టేక్స్ హార్డ్లీ 20 minutes. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి హార్డ్లీ 10 minutes. అండ్ ఇక్కడ నుంచి కోర్ సిటీకి వెళ్ళాలన్నా రాజేంద్ర నగర్ కానీ మన పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే వెళ్ళాలన్నా కూడాను హార్డ్లీ 20 minutes. సో రీసెంట్గా ప్రిస్టేజ్ వాళ్ళు ఒక వెంచర్ లాంచ్ చేశారు అండ్ కపుల్ ఆఫ్ ఇన్ లైన్లో ఉన్నాయి. ఆల్రెడీ అక్కడ టోటల్ ఎన్వైర్న్మెంట్ అనే కంపెనీ వాళ్ళు విల్లాస్ ఎప్పుడో కట్టారు. ఈ కొద్దిగా ముందుకెళ్తే ప్రిస్టేజ్ నిర్వాణ అని చెప్పేసి ప్రిస్టేజ్ వాళ్ళే 6-7 years బ్యాక్ ఒక వెంచర్ వేశారు, ప్లాటింగ్ వెంచర్. ఆ రోజు 35,000 per square yard. ఆ రోజు ప్రిస్టేజ్లో రాజేంద్ర నగర్లో 35-36 per square yard, 35,000 per square yard. ఈ రోజు 1.65 వీఆర్ టాకింగ్ ఇన్ బుద్ధివేల్ రాజేంద్ర నగర్ దగ్గర. సో ఆ రోడ్లో కొద్దిగా ముందుకెళ్తే మాన్సాయిల్స్ ఉంటుంది ఏరియా. సో మాన్సాయిల్స్ రైట్ సైడ్లో ప్రిస్టేజ్ నిర్వాణ, లెఫ్ట్లో టోటల్ ఎన్వైర్న్మెంట్. ఆ లెఫ్ట్లో వెళ్తే ఒక గ్రీన్ వ్యాలీ, గ్రీన్ కైండ్ ఆఫ్ ఒక కమ్యూనిటీ ఉంది. అక్కడ మన గురువారెడ్డి గారు వీళ్ళు ఒక హాఫ్ ఎకర్లో ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా దే ఆర్ స్టేయింగ్ దేర్. సో బికాస్ ఇట్స్ క్వాలిటీ, ఎయిర్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ మనకి. బేసికలీ సి హౌస్ అంటే ఏంటి, లివింగ్ పర్పస్, ఇట్ ఈస్ నాట్ ఆఫీస్ పర్పస్. లివింగ్ పర్పస్ అంటే కాస్త ఆ ఎన్వైర్న్మెంట్ కూడా అవసరం. సో అందుకని కొంతమంది డెఫినెట్గా రాజేంద్ర నగర్ను కూడా ప్రిఫర్ చేస్తున్నారు, బుద్ధివేల్ని కూడా ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ప్రిస్టేజ్లో దెర్ ఈస్ ఏ 15 lakh square feet మాల్ మల్టీప్లెక్స్ ఈస్ కమింగ్. ఒరైన్ మాల్ ఐ థింక్, నాట్ ఒరైన్ మాల్, దాని ఫోరం మాల్ అనుకుంటా, ఫోరం మాల్. సో ప్రిస్టేజ్ వాళ్ళు ఆ వెంచర్ దగ్గరలోనే వాళ్ళు మంచి హ్యూజ్ టవర్స్ కానీ అండ్ మాల్ మల్టీప్లెక్స్ కానీ. దూరం మరింత దగ్గర అవుతుందా? అంటే నేను ఎందుకన్నా అంటే ప్రశ్న, ఒకప్పుడు మీరు అమీర్పేటలో ఉండేవాళ్ళు, అక్కడి నుంచి మాదాపూర్ రావాలంటే అమ్మ అంత దూరం అన్నారు. మాదాపూర్ నుంచి అమ్మ హైటెక్ సిటీ అనేవాళ్ళు. అక్కడి నుంచి గచ్చిబౌలి, ఓఆర్ఆర్. అసలు ఓఆర్ఆర్ అనగానే ఇంకేదో మనం వేరే జిల్లాకి వెళ్ళిపోయినట్టు ఫీల్ అయ్యాం. అది కాస్త RRR దాకా వెళ్ళిపోయింది. అయినా కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉన్నారు అంత దూరం వెళ్ళి కూడా. ఎందుకన్నా అంటే దూరం మరింత దగ్గర అవుతుందా? దూరాన్ని ఎప్పుడు అంతకుముందు దూరం అనుకునే వాళ్ళు కాస్త ఆ దూరమే మరింత దగ్గర అవుతుంది భవిష్యత్తులో అని చెప్పి ముందుకెళ్తున్నారంటే ఖచ్చితంగానండి. ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్కువ ఆప్షన్స్ ఖచ్చితంగా ఉన్నాయి. కొంతమంది ఎన్ఆర్ఐస్ ఈ కైండ్ ఆఫ్ సీడ్ ఇన్వెస్ట్మెంట్స్ వాటిల్లో పెట్టేవాళ్ళు ఉన్నారు. అండ్ ల్యాండ్ కొనుక్కొని రేపు పొద్దున 10 acre 20 acre ఎంతకొస్తే అంత బడ్జెట్ ల్యాండ్ కూడా కొనుక్కునే వాళ్ళు మీరు అన్నట్టు ఇప్పుడు ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో లొకేషన్ చూస్ చేసుకొని వాళ్ళు ల్యాండ్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దూరం దగ్గర అవుతుంది అని అంటే బికాస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బికాస్ ఆఫ్ రోడ్స్, వాటర్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఇంత ఆ లేఅవుట్లు ఉంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ వాట్ ఎవర్ అవ్వచ్చు. సో ఏంటంటే ఒక వీక్లో 4-5 days బాగా కష్టపడిన వాళ్ళు ఒక 2 days అలా ఫామ్ హౌస్కి వెళ్దాంలే, ఫామ్ దగ్గర ఉందాము అంటే ఆ ఎన్వైర్న్మెంట్ కూడాను కోరుకునే వాళ్ళు ల్యాండ్స్ కొంటున్నారు. సో RRR దగ్గరలో ల్యాండ్ కొనేవాళ్ళు ఈ పర్పస్ కొనుక్కున్నారు. అదే అంటున్నాడు, ఒకప్పుడు కృష్ణ గారు ఏం అవసరం ఉండి తోట కొనుక్కున్నారు, అప్పట్లో తోట కొన్నారు. ఈరోజు మొన్న ఎక్కడో వీడియో కూడా చూశాను నేను, నరేష్ గారు చూపిస్తారు, మా అమ్మ మా నాన్న ఈ బిల్డింగ్ మాదే ఇచ్చినది మేము తీసేయలేదు, ఒక ఇంటర్వ్యూ ఎక్కడో చూశాను. సో అంటే ఆయన ఈరోజు ఏజ్ వేరు, ఆ 30-40 years బ్యాక్ ఆ ల్యాండ్ కొన్నప్పుడు ఆయన ఒక కైండ్ ఆఫ్ చిన్న హీరో ఉండొచ్చు, బట్ ఆ ఫీలింగ్ మెమరీ ఉంటుంది చూసారా, అది డిఫరెంట్గా ఉంటుంది. ఆ రోజు ఈ తోటలు ఇక్కడ ఆడుకునే వాళ్ళం, ఇక్కడ ఈ రకంగా ఈరోజు తోట లేదు. ఈరోజు అంతా కమర్షియల్ డెవలప్మెంట్స్ అయిపోయి ఐటీ పార్కులు, SEZలు వచ్చేసినాయి అక్కడ ఈరోజు. సో అట్లనే రేపు పొద్దున అవుతుంది, అవుటర్ రింగ్ రోడ్ దాటాక అవుతుంది అని అంటే ఇంత డెవలప్మెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా రాకపోవచ్చు డెఫినెట్గా. బట్ ఈ ఇన్వెస్ట్మెంట్కి అయితే ల్యాండ్ ఎలాగూ
చేసుకోవడం బెటరే. ఏదైనా ఫామ్కైనా వాడచ్చు, లేదా వాళ్ళే ఇంట్లోకి సంబంధించినటువంటి వాట్ ఎవర్ గ్రాసరీస్ చిన్న చిన్న కూరగాయలు కావచ్చు వాడుకోవచ్చు. సో ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఎలాంటి ఆలోచనలో ఉన్నారంటే, ఈ 1.5 year నుంచి మార్కెట్ లేదు, డల్గా ఉంది, ఇంకొక 6 నెలలు అయితే ఇంకా రేట్లు తగ్గుతాయని చెప్పి వెయిట్ అండ్ సీ ధోరణిలో ఉన్నారు. సార్ ఏంటి సార్ వీళ్ళ పరిస్థితి? రేట్లు అయితే దిగి వచ్చే పరిస్థితి కనపట్టలేదు, ఇంకా వెయిట్ చేద్దాం అని వీళ్ళు కాస్త కదలికి రావాలంటే ఏదో ఒకటి ఒక స్టెప్ ముందుకు పడాలి. రేట్లను దిగి రావాలి, లేదంటేనేమో రేట్లు ఎలా దిగి రావాలి, మనమన్నా ముందుకు వెళ్ళిపోదని చెప్పి వీళ్ళన్నా ముందుకు వెళ్ళాలి. ఈ రెండు జరగట్లేదు. సో వీళ్ళ పరిస్థితి ఏంటంటున్నాను నేను. సార్ లక్ష్మణ్ గారు, ఓవరాల్గా మనిషి అనేటోడు ఆశాజీవి. ఆశ, అవసరం, అవకాశం. ఆశ, అవసరం, అవకాశం. సో ఈ మూడు ఖచ్చితంగా ఇంటర్ కనెక్టెడ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు బిల్డర్ తక్కువకి అమ్ముతాడా అంటే అమ్ముతాడు అని చెప్పలేము, కానీ 6 నెలల తర్వాత ఇంకా బాగుండుద్ది అని మీరు అంటున్నారు కదా, బాగున్నప్పుడు బిల్డర్ మీ ప్రైస్కి రాడు. బిల్డర్ మీ ప్రైస్కి రాడు. ఇప్పుడు కరెక్ట్ రైట్ టైం, ఇది రైట్ టైం నెగోషియేట్ చేసి నా దగ్గర ఈ బడ్జెట్ ఉంది, నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది, నేను ఇంత లోన్కి వెళ్తాను నెగోషియేట్ చేసి ఇది రైట్ టైం తీసుకోవడానికి. మార్కెట్ బాగుండి బిల్డర్ బాగున్నప్పుడు మీకు అందుబాటులో ఉన్నాడు, యాక్సెస్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము. బట్ ఇప్పుడు దిస్ ఈజ్ రైట్ టైం టు ఇన్వెస్ట్, రైట్ టైం టు నెగోషియేట్. మీకు కావాల్సిన డ్రీమ్ ప్రాజెక్ట్ని నెగోషియేట్ చేసుకొని తీసుకోవడానికి ఇది రైట్ టైం. ఇట్ మే బి ఎనీ ప్రాపర్టీ, లైక్ నాట్ ఓన్లీ కోకాపేట్, నియోపోలిస్, ఆర్ ఐ మీన్ టు సే కొల్లూరు ఎగ్జిట్, ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 పటాన్చెరు, ఆర్ సమ్వేర్. ఎవరి దగ్గరలో వాళ్ళకి అవసరానికి తగ్గట్టు తీసుకోవడం అనేది రైట్ టైం. సో అంటే నేను ఇప్పుడు ఓ సైడ్ ఇన్వెస్టర్స్ సైడ్ నుంచి చెప్పాను, బిల్డర్స్ గురించి మాట్లాడతాను. మార్కెట్ ఇలానే కొనసాగుతుంది. ఈ చిన్న చిన్న బిల్డర్స్ పరిస్థితి ఏంటండి సార్? ఇప్పుడు ఏదో ఒక ప్రైస్కి అయితే వాళ్ళు ఇచ్చేసి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్రకారంగా చూసుకొని వాళ్ళు కూడా సస్టైన్ మోడ్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రైస్కి అయితే ఇచ్చేసి ఖచ్చితంగా ఎగ్జిట్ అవ్వడం బెటర్ ప్రైస్ నుంచి. అంటే మార్కెట్ బాగలేదు, మరీ ఓవర్ బర్డెన్స్ అవుతున్నాయి ఫినాన్షియల్గా కూడాను. అటు ల్యాండ్ కొన్నారు, అటు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్కి పెట్టుకుంటూ వెళ్తున్నారు, ఒక ప్రాపర్టీ ఒక ఫ్లాట్ కూడా సేల్కి వెళ్ళకపోతే వాళ్ళకి ఇబ్బందే కదా. సో కానీ అటువంటిప్పుడు ఏం చేయాలంటే కాస్త 1 లేదా 2 ఫ్లాట్లని కొద్దిగా కాస్ట్ టు కాస్ట్ చూసుకొని తక్కువకే ఇచ్చేసేసి మళ్ళీ గ్యాప్ తీసుకొని ఈ లోపల ప్రజెంట్గా సర్కిల్లోనో, డిజిటల్ మార్కెటింగ్లోనో, లేదా ఇంకో దానిలోనో క్లోజ్ దానిలో ఏదో ఒక రకంగా ఎగ్జిస్ట్ అవ్వడం బెటర్. అంటే మరీ భారం అంతా ఎక్కువైపోయిన తర్వాత స్ట్రెస్ తీసుకొని కన్నా కూడా చూసి ఎగ్జిట్ అవ్వడం బెటర్. మార్కెట్ డిసైడ్ చేసేది ఎవరు సార్? మార్కెట్ పడిపోయింది, మార్కెట్ పెరిగింది అని చెప్పి మనం తరచూ వింటాం, అందరూ ఇదే మాట వింటారు. అసలు దీన్ని డిసైడ్ చేసేది ఎవరు? పడిపోయింది అంటున్నాం, పడిపోయిందంటే అసలు ఎవరు, దాని కారణం ఏంటని చూపించాలి. మార్కెట్ బాగా పెరిగింది, రేట్లు పెరుగుతున్నాయి అంటారు, ఎవరో ఒకటి డిసైడ్ చేయాలి. ఏంటి సార్ ఇది అసలుకి పడిపోవడం పెరిగిపోవడం, దీన్ని డిసైడ్ చేసేది ఎవరు? మార్కెట్ పడిపోవడం పెరిగిపోవడం డిసైడ్ అని అంటే దేనికైనా స్టాటిస్టిక్స్ అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఈరోజు మాదాపూర్లో 12,000 రూపాయలు ఎస్ఎఫ్టీ లేదు ఎగ్జాంపుల్కి, 20,000కి వెళ్ళింది అంటే హూ ఈస్ డిసైడింగ్ దట్? సమ్ బయ్యర్ ఈస్ దేర్. ఒకరు ఎవరో సమ్వన్ ఇంట్రెస్ట్ చూపించి కొంటున్నారు కాబట్టి దాన్ని మనం ఇండెక్స్లో తీసుకుంటాం. మిగతా వాళ్ళు కూడా అది తప్పది, రాంగ్ అజంప్షన్. అది ఒక ట్రాన్సాక్షన్ పోయింది కదా అని చెప్పేసి మిగతాది మాది 20కే పోయింది కదా అనేది ఇట్స్ రాంగ్ అజంప్షన్. మార్కెట్ 14 ఉంది, 15 ఉంది. సో 20కి వెళ్ళిందంటే లోపల ఇన్సైడ్ ఇంటీరియర్స్ చాలా బాగుండి దానికి ఒక 3-4 కోట్లు ఖర్చు అయ్యి ఉండి, సో వీ నెవర్ నో కదా. నేనైతే ఆ ఫ్లాట్ చూడలేదు, నిజంగా మై హోమ్ పూజాలో పోయిందా ట్రాన్సాక్షన్ చూడలేదు. అంటే మీరు ఎవరు డిసైడ్ చేస్తారు? డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే కొనుక్కున్నాక ఎండ్ యూజర్ మార్కెట్ ఒకటి ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ ఒకటి ఉంటుంది. ఇన్వెస్టర్ ఎప్పుడు కూడాను ఈరోజు ఎక్స్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే నాకు 3 yearsకి డబుల్ అవుతుందా లేదా, అవుతుంది అన్న కైండ్ ఆఫ్లో ఆలోచిస్తారు. మార్కెట్ని కొంతమంది ఎలా ఇచ్చేసారని అంటే ఈరోజు మీరు 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేయండి, వితిన్ 24 monthsలో మీకు 2 crores ఇచ్చేస్తా అంటాడు. 2 crores ఎలా ఇస్తారు? 24 monthsలో ఎలా ఇస్తారు? ఈ మధ్య రీసెంట్ వింటున్నాం కదా మనము, ఆ బిల్డర్ ఏవి ఇన్ఫ్రాకాన్ అని రీసెంట్గా ఏదో 500 కోట్లకు ముంచి వెళ్ళాడు, అంతకుముందు ఇంకోటి జరిగింది, అంతకుముందు సాహితీ కంపెనీ కాకుండా ఇంకో కంపెనీ ఏదో ఉంది, రకరకాల కంపెనీస్, నేమ్ దేమ్ యాక్చువల్లీ. సో బట్ అవన్నీ ఎందుకు అని అంటే ఇక్కడ కొనే వాళ్ళు కూడా తక్కువకే వస్తుంది కదా అని ఉన్న అమౌంట్ని ఒకేసారి పోయేసి ఏదో తీసుకుందామన్న వీళ్ళ దురాశ అనొచ్చు, అత్యాశ అనొచ్చు చెప్పలేం. బట్ అది బై డిఫాల్ట్ హ్యూమన్ మెంటాలిటీ అండి. ఎలా ఉంటుంది, అక్కడ ఆఫర్ పెట్టారు అని అంటే మనం జనాలు ఎగబడిపోయేది, షర్ట్లు ప్యాంట్లు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇది వెళ్ళేసి కొంటారు. వాడు అసలు వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, బిల్డర్ కట్టేవాడా కాదా, ఇంకోటి ఆలోచించారు. మీరు అన్న పాయింట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు అని అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ట్రాన్సాక్షన్ జరిగితేనే మనం దాన్ని ఒక ప్రామాణికంగా తీసుకుంటాం. బట్ జరిగిన దానికి తగ్గట్టుగానే ప్రైస్ మారుతూ ఉంటుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఏమవుతుందంటే కొనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ గ్యాప్ ఏంటి,
ఏ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ ఎక్కువ అవుతున్నాయన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది తప్పక అంత మించి దాన్ని మనం ఎగ్జాక్ట్ ప్రామాణికంగా వీళ్ళు బిల్డర్స్ డిసైడ్ చేసేటట్టయితే ఈరోజు నేను ఐ డోంట్ నేమ్ ద బిల్డర్స్ వాళ్ళు ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఈరోజు ఈ మార్కెట్లో హోల్డ్ చేశారు ముందుకు వెళ్ళకుండా. వెళ్ళాల్సిన వాళ్ళు పర్మిషన్స్కి వెళ్ళి ఫాస్ట్గా వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా హోల్డ్ చేశారు. ఎందుకని? దాని మీనింగ్ బిల్డర్స్ డిసైడ్ చేస్తున్నారనా? కాదు. ఇండ్యూస్ ఎంతమంది ఉన్నారు అంటే రేపు పొద్దున ఒక బిల్డింగ్లో ఎగ్జాంపుల్కి XYZ బిల్డింగ్లోకి వెళ్తే 100 ప్లాట్లు ఉంటే 100లో 80 మంది ఇండ్యూస్ వాళ్ళు మాకు సొంతంగా వచ్చి ఉండాలనుకున్న వాళ్ళు కొనుక్కుంటే ఆ కమ్యూనిటీ బాగుంటుంది. ఓకే. దానిలో 20 మంది ఇండ్యూస్ ఉండి 80 మంది ఇన్వెస్టర్స్ ఉంటే ఇన్వెస్టర్స్ ఎక్కడో బయట ఉంటారు, అక్కడ వాళ్ళు రెంట్కి ఇచ్చుకుంటారు. ఎగ్జాంపుల్ రెంట్కి ఇచ్చిపోయినా పర్లేదు, రెంట్కి వెళ్తే పర్లేదు, వెళ్ళకపోతే ఈ 20 మంది వెళ్ళిన పర్పస్ కూడా సాల్వ్ అవ్వదు. ఎందుకంటే నీకు చిన్నపిల్లలు ఉండాలి, పెద్ద పిల్లలు ఉండాలి. కమ్యూనిటీ అంటే ఒక లైవ్లీవుడ్ ఫీలింగ్ కదా. సో నీకు ఎండ్ యూజ్ మార్కెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఎండ్ యూజర్ డిసైడ్ చేశాడా మార్కెట్ని అంటే వీ నెవర్ సే. బిల్డర్ అంటే ఇందాక అన్నట్టు చెప్పలేము. ఇన్వెస్టర్స్ అంటే కొంత పోర్షన్ ఆఫ్ ది వరకు కొంత ఎక్స్టెంట్ ల్యాండ్ దాటితే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఒక 50 కోట్లు 100 కోట్లు ఒకేసారి గ్రూప్ ఆఫ్ పీపుల్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు అనమాట. సో వాళ్ళు కొంతవరకు ఉండొచ్చు, బట్ అది కూడా వాళ్ళకి నెగోషియేషన్కి యూజ్ అవుతాయి కానీ ఆ ప్రాపర్టీ పెద్ద ఇది కానే కాదు. మీరు అన్నారు గ్రూప్ ఆఫ్ పీపుల్ అని. యా మార్కెట్లో ఈసారి ఇది కొత్త ట్రెండ్ నడుస్తుందని చెప్పి విన్నాం. ఒకప్పుడు NRIలు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, ఎంత కాదన్నా కానీ వాళ్ళొక్క 70% మార్కెట్ ఉంటుంది, 50 to 60% మార్కెట్. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఆ విధంగా ఉంటాయి. ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు కొనుక్కునే వాళ్ళు, ఇప్పుడు ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు కొనుక్కునే వాళ్ళు. కానీ ఇప్పుడు భూముల రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో కూడా పెరిగే అవకాశం ఉంది, తగ్గే అవకాశం లేదు. కాబట్టి వీళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి అంటే ఒక 10 మంది ఉన్నారనుకో, తలా ₹1,00,00,000 వేసుకొని ఓ 10 ఎకరాల ల్యాండ్ కొనుక్కుంటున్నారని చెప్పి విన్నాం. అంటే NRIలు కూడా ఏంటంటే అంతకుముందులాగా ఫ్లాట్స్ ఇట్లా తీసుకోకుండా ఎక్కడో దొరికిన చోట 10 ఎకరాలు 15 ఎకరాలు భూమి కొంటున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఒక 100 కిలోమీటర్లు అయినా పర్లేదు, భవిష్యత్తులో అయినా ఎప్పటికైనా సరే అది రేట్ వస్తుందని చెప్పి, లేదంటే అవసరమైతే ఒక పెద్ద ప్రాజెక్ట్ వాళ్ళే చేపట్టడం, లేదంటే అగ్రికల్చర్ ల్యాండ్గా దాన్ని ఇప్పుడు యూఎస్లో ఏ విధంగా అగ్రికల్చర్ చేస్తుంటే ఆ విధంగా ఇక్కడికి సెటిల్ అయిపోయాడు చేసుకుని ఆ టైప్ ఆఫ్ ఆలోచన నడుస్తుందని చెప్పి విన్నాం. ఎంతవరకు నిజం ఇది? అంటే ఇది ఎప్పుడు ఉంటుందండి, ఎవ్రీ 4-5 ఇయర్స్. మధ్యకాలంలో ఈ క్రైసిస్ తర్వాత ఇలాంటి ఆలోచన చేస్తున్నారు అని అంటే ఇప్పుడు ఒకటి ఇన్వెస్ట్మెంట్ రకంగా చూసేవాళ్ళు ఒకటి, ప్యాషన్తో చూసేవాళ్ళు ఒకటి. ల్యాండ్ని ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్తో చూసేవాళ్ళు ఒక సెగ్మెంట్ ఉంటారు, ప్యాషన్తో అగ్రికల్చర్లో ఫామ్ చేయాలి, మనకు కూడా ఒక కమ్యూనిటీ ఉండాలి చేద్దాం అనుకున్న సెక్యులర్ పీపుల్ ఉంటారు అనమాట ఖచ్చితంగా. బట్ ఇది ఎప్పుడూ ఉంటుంది. ఆ 10-20 పీపుల్ మనకు ఒక 20 ఎకర్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఎందుకు ఎక్కువైంది అంటే కారణం ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ ఉన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్, ఈ వెస్ట్ హైదరాబాద్ కానీ కొద్దిగా ఫిజిబిలిటీ లేదు. ఈరోజు ఆ ప్రైస్ పెట్టి కొనుక్కున్నా ఆఫ్టర్ 3 ఇయర్స్కి రావచ్చు రాకపోవచ్చు అన్న కానీ స్మాల్ డౌట్ తోటి, అంటే ఇక్కడ వెస్టే కాదు ఎక్కడ కొన్నా కూడాను ఆ ఫిజిబిలిటీ ఎందుకులే, మనకంటూ ఒక ఓన్ పీస్ ఆఫ్ ల్యాండ్ మన గ్రూప్ మనం ఉన్నాం కదా, మనమే కొనుక్కుందాం లేరా, వీకెండ్ నువ్వో నేను మా ఫ్యామిలీయో లేదా మన ఫ్యామిలీసో గ్రూప్గా వెళ్ళి అక్కడ ఒక సెట్ చేసి ఒక చిన్న స్మాల్ హట్స్ వేసుకొని గెస్ట్ హౌస్ వేసుకొని ఒక కుక్ని ఒక ఫ్యామిలీని పెట్టేసేస్తే మనం ముందుగా వెళ్ళి చెప్తే మనమే వీకెండ్ ఎంజాయ్ చేసుకోవచ్చు కదా. కొన్ని అంటే పీపుల్ పర్సెప్షన్ మారింది కొంతవరకు అయితే వాస్తవం. ఫార్మ్ రిలేటెడ్ థింగ్స్కి మారడం అయితే వాస్తవం. దట్టు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎందుకు అని అంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇప్పుడే కాదు, ఇప్పుడు మీరు 30-40 ఇయర్స్ బ్యాక్ రియల్ ఎస్టేట్ చూసుకున్నా కూడా నేను ప్రీవియస్గా విన్నాను మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు కూడా అప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ప్లాట్స్ వేసేటప్పుడు కూడాను కంబైన్డ్గా వేసేసేసి ఒకేసారి వచ్చేస్తే ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. కొనకపోతే రేపు పొద్దున ప్లాటింగ్ వెంచర్ వేసిన వాళ్ళు కూడా అక్కడ పిచ్చి మొక్కలు తప్ప ఏం ఉండవు. సో ఆ గ్రూప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కమ్యూనిటీ బాగుపడుతుంది. అది 10 ఎకర్స్ అవ్వచ్చు, 20 ఎకర్స్ అవ్వచ్చు. సో ఈ NRIస్ మెంటాలిటీ అనేది కూడా ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ ఇన్వెస్ట్ చేసే కన్నా అక్కడ ల్యాండ్ కూడా రేపు పొద్దున గ్రో అవుద్ది కదా. ఇప్పుడు ఇందాక అన్నట్టు నేను కృష్ణాగారు ఆ రోజుల్లో అబిడ్స్లో అక్కడెక్కడో కొనిండే, ఇప్పుడు అక్కడెక్కడో అబిడ్స్లో బిల్డింగో లేదా అక్కడెక్కడో కొనిండే కన్నా ఇక్కడ ఎకర్ల ల్యాండ్ వచ్చింది కదా. అక్కడ 5 కోట్లకు ఫ్లాట్ వచ్చింది ఎగ్జాంపుల్కి. 5 కోట్లకి ఫ్లాట్ కొనే కన్నా ఇక్కడ దూరంగా ఒక 10 ఎకర్స్ 20 ఎకర్స్ కొనుక్కుందాము. అప్పుడు 20 ఎకర్స్ ఒక్కొక్కరు కొనుక్కున్నా 10 మంది ఎకర్లు ఇస్తే ఒక 100 ఎకరాలు కొనుక్కోవచ్చు కదా. సో ఆ 100 ఎకరాలకు చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని ప్రాపర్గా ఓ 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఉండలే అనుకోవచ్చు కదా. ఆ మెంటాలిటీ కొద్దిగా మారింది. ఇక్కడ ఈరోజు ఎగ్జాంపుల్కి సిటీ ఈ సర్కిల్లో ఎగ్జాంపుల్కి 2 కోట్లు 3 కోట్లు అయితే రాదు. 5 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఉన్నవాళ్ళు అక్కడ దూరం వెళ్ళి ఓ 10 ఎకర్స్ ల్యాండ్ కొనుక్కున్నారు ఒక్కొక్క పర్సన్కి. అట్లా 10 మెంబర్స్ కలిస్తే 10 into 10 100 ఎకర్స్ తీసుకొని ల్యాండ్ మనకు నచ్చినట్టు ఏ విధంగా మార్చుకోవచ్చు. సో ఆ ల్యాండ్లో కొంతమంది ఇంకా మారారు. ఇంకొంతమంది ఏంటంటే
వీకెండ్ వాళ్ళ ఫామ్ దగ్గర నుంచి ఇంటికి కూడా ఒక కూరగాయలు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ఎందుకంటే అల్టిమేట్ హెల్త్ ఇంపార్టెంట్ కదా. నువ్వు ఎంత సంపాదించినా ఒక గ్రూప్ గా తీసుకుంటే అది కూడా బెనిఫిటే కదా. బెనిఫిటే. వాళ్ళందరూ కలిసి కావాల్సిన ఒకేసారి ఆర్డర్ చేసుకుంటే ఎవరింటికి వాళ్ళు సప్లై చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. అంటే అలాంటి కల్చర్ కూడా ఇప్పుడు వస్తున్నది ఉందండి. మైండ్ సెట్స్ మారుతున్నాయి చాలా వరకు. ఒక పోస్ట్ కరోనా చాలా జనం మారారు, హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయ్యారు. కాస్త ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మధ్యాహ్నం నేను వేరే ఫ్రెండ్తో కలిశాను, కాఫీ తాగుతాం రా రామేశ్వరం కాఫీకి వెళ్తే కాఫీ బాగుంటుంది అంటే కాఫీ మానేసా అన్నాడు. ఆఫ్టర్ 4 years కలిసాం యాక్చువల్గా. కాఫీ మానేసా అన్నాడు. అంటే పీపుల్ ఆర్ చేంజింగ్. అంటే వాళ్ళకు ఆ హెల్త్ రిలేటెడ్ వచ్చినాయి కాబట్టి అంటే ఈ మెంటాలిటీస్ కూడా అవ్వచ్చు. బేసికలీ ఎన్ఆర్ఎస్ కూడా ఇన్కమ్ మీద పడ్డారు, ఇక నుంచి హెల్త్ మీద పడతారు. అప్పుడు ఫస్ట్ హోమ్, సెకండ్ హోమ్ అండి ఎవరికైనా కూడా. థర్డ్ హోమ్ ఉండాలా లేదా, ఫామ్ హౌస్ ఉండాలా లేదా, కమర్షియల్ బిల్డింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా లేదా, లేదంటే ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుందామా, ఈ ఫోర్త్ ఉంటే గ్యారంటీ ఉంటుంది. యాజ్ అన్ గ్రో అయ్యే స్టేజ్కి వాళ్ళకి డైరెక్టర్స్ సీఈఓలు చెప్తున్నారు కదా, సీఈఓలకి ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ ఇయర్ అమౌంట్ వస్తూ ఉంటుంది బై డిఫాల్ట్ కంపెనీస్ ఆ గ్రోత్ ప్యాటర్న్లో ఉన్నప్పుడు. సో వచ్చినప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ హోమ్ ఉంటుంది, విల్లాలో ఉంటారు. సెకండ్ హోమ్ ఉంటుంది, ఏదో మంచి ఇప్పుడు నేను చెప్పినట్టు బ్రిగేడ్ లాంటి ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేదా మిగతా ప్రాజెక్టులు అవ్వచ్చు. ఇన్వెస్ట్ చేస్తే వేర్ ఆర్ యూ అంటే ఐఎమ్ స్టేయింగ్ ఇన్ నియోపోలిస్. కొన్ని ఆఫర్లు ఉన్నాయి ఇప్పుడు కూడా, అలా ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా ల్యాండ్లో పెడితే బెటర్ కదా, మనం హెల్త్ పర్పస్ మన నెక్స్ట్ జనరేషన్కి మంచి కూరగాయలు మంచి ఫుడ్ ఇవ్వాలి కదా, వాళ్ళకు కూడా తీసుకెళ్ళి అవి నేర్పిద్దాము అని ఉండొచ్చు. ఎందుకంటే దే షుడ్ బ్యాలెన్స్ ద బోత్. ఒకటి బిజినెస్ బ్యాలెన్స్ చేయాలి, ఇటు లైఫ్ స్టైల్ని కూడా బ్యాలెన్స్ చేయాలి. సో దట్స్ వై పీపుల్ పర్సెప్షన్ మారిపోయింది. కొంతమంది తీసుకుంటున్నారు. కమర్షియల్ రియల్ ఎస్టేట్లో మంచి ఎక్స్పర్ట్, కానీ ఎందుకు అవేర్నెస్ ఎక్కువ రాదు? అంటే ఎక్కువ మంది ఆసక్తి కూడా అంటే తెలియక జరుగుతుందా? ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కే ఇది పరిమితం అయిందా? అట్లేం లేదండి. సెక్షన్ ఆఫ్ పీపుల్కి పరిమితం అనేది కాదు. కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా వైబుల్ లేదు. సో నేను 2008-9 నుంచి కమర్షియల్ రియల్ ఎస్టేట్లో అగ్రెసివ్గా ఉన్నాను. ఆల్మోస్ట్ 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ల్యాండ్స్ అండ్ లగ్జరీ రెసిడెన్స్ ఆల్సో. సో ఇప్పుడు ప్రెజెంట్గా ఏమవుతుందనంటే కమర్షియల్ స్పేస్ అనేసరికి ఇప్పుడు ఎగ్జాంపుల్కి XYZ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో మినిమం 5,000 square feet కొనాలి అంటే 5,000 10,000 rupees అనుకోండి, 5 crores అయింది. 5 crores అఫోర్డబుల్ చేయగల వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒకటి ఐదర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎండ్ యూస్. వాళ్ళకే ఆఫీస్ కొనుక్కునే వాళ్ళు సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ కొనుక్కున్నాక రేపు రెంట్కి ఇచ్చుకుందాం అనే వాళ్ళు ఉంటారు. సో అక్కడ ఏమవుతుందంటే మినిమం స్క్వేర్ ఫీట్ ఏరియా 5,000 SFT అంటే 5 కోట్లు అవుతుంది. సో 5 కోట్లకి అఫోర్డబుల్ చేయగల వాళ్ళు ఎంతమంది ఉంటారు? అక్కడ కొద్ది గ్యాప్ తప్పక కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఆల్వేస్ బెటర్ ఇన్వెస్ట్. దానికే కొంతమంది ఏం చేసేవాళ్ళంటే అప్పట్లో 1,000 చొప్పున 4-5 కలిసి ఫ్రెండ్స్ ఒక కంపెనీ ఫ్లోట్ చేసి స్పేస్ కొనుక్కునే వాళ్ళు నో దే ఎంజాయింగ్ ద రెంట్ ఆల్సో. అంటే లైక్ మైండెడ్ ఉంటే బెటర్, లైక్ మైండెడ్ లేకపోతే మళ్ళీ ఇబ్బంది. కానీ రెసిడెన్షియల్ కన్నా కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఆల్వేస్ ROI అంటాం, బేసికల్లీ ప్రాఫిట్స్ ఎక్కువ దేంట్లో ROI అంటాం, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి అంటే ఇప్పుడు ప్రెసెంట్ రెసిడెన్షియల్లో కూడా ఓవరాల్గా కొన్ని బిల్డింగ్లో వచ్చింది కానీ ఇది ROI ఈక్వల్గా. అదర్వైజ్ జనరల్గా ఏమవుతుందంటే ఇదే 5,000 square feet కమర్షియల్లో ఇన్వెస్ట్ చేస్తే 50 rupees per square feet రెంట్ వచ్చినా కూడా 2.5 lakh రెంట్ వచ్చింది పర్ మంత్కి. అదే రెసిడెన్షియల్లో ఏమవుతుందంటే 4 to 5% కన్నా ఎక్కువ రాదు ROI. ఇక్కడ మీకు 7 to 8 ఒక్కోసారి 9 కూడా వచ్చే అవకాశం ఉంటుంది, వెరీ రేర్గా. బట్ 7 to 8 గ్యారెంటీ వస్తుంది. డబుల్ ది ROI వస్తుంది అనమాట కమర్షియల్లో కంపేర్ టు రెసిడెన్షియల్. సో ఫైనల్గా ఇది రైట్ టైమా కాదా? ఇది రైట్ టైం. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు వెయిట్ అండ్ సీ దూరంలో ఉన్నారు. ఇంకా రేట్లు దిగి వస్తాయి అనుకుంటున్నారు. పరిస్థితులు చూస్తే అలా కనిపించట్లేదు. అవసరం 2-3 ఏళ్ళు ఉండగా ఈ రేట్లు దిగే పరిస్థితి లేదన్నట్టు కూర్చున్నారు అందరూ. సో ఇదే రైట్ టైం అని ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రాబోయే 4-5 సంవత్సరాల్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉండే అవకాశం? సో బెనిఫిట్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకటి అదేంటంటే ఒక వైజ్ డెసిషన్ అండి. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు కదా, ఈ టైంలో తీసుకునే ఇందాక చెప్పడం మర్చిపోయినా, మీరు అన్నట్టు కమర్షియల్ రియల్ ఎస్టేట్లో ఈ మధ్య ఫ్రాక్షనల్ చాలా వచ్చాయి ఇన్వెస్ట్మెంట్. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఇట్లా నేను చెప్పిన 1,000 లా కాకుండా ఈ మధ్య 150, 200 SFT, 300 SFT కూడా చేస్తున్నారు. కానీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి, ఎందుకంటే హార్డ్ అండ్ మనీ కదా. ఖచ్చితంగా కొద్దిగా అటువంటివి ఎవరు చేస్తున్నారు, ఎందుకంటే రీడ్స్ అనేది ఒకటి ఉంది యాక్చువల్గా, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. సో ఇప్పుడు రహేజా మైండ్ స్పేస్ ఉంది కదా, రహేజాకు రీట్ ఉంది, అట్లా కొన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట. అట్లా వెరీ వెరీ బ్రాండెడ్ కంపెనీస్లోనే పెట్టి మీ దగ్గర ఉన్న 25-30 lakh రూపీస్ని కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అట్లా మొత్తం పెద్ద స్పేస్ ఎక్కడ అనేది లేదనమాట. సో అది ఇందాక చెప్పడం మర్చిపోయాం మీకు. బట్ అది ఫ్రాక్షన్ అంటుందండి, మీకు కరెక్ట్ అయితే ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అది కూడా. బట్
ఏదున్నా కూడా డబ్బు బాగా హార్డ్ అండ్ కాబట్టి 1-2 సార్లు లీగల్ ఒపీనియన్ కూడా, అది ఫ్లాట్ అయినా అపార్ట్మెంట్ అయినా లీగల్ తీసుకొని చేసుకోవడం బెటర్, లేదా ఆఫీస్ స్పేస్ అయినా లీగల్ డబుల్ క్రాస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొని వచ్చినా కానీ ఆఫర్ అనగానే పరిగెడుతున్నారు. సో దాన్ని ఎవరు మనం ఏం చేయలేము. ఇందాకన్నాక ఆశ అవసరం, అవును, అవకాశం. 10,000 రూపాయలు పెడితే లీగల్ అడ్వైజర్ దగ్గర పోయి లీగల్ తీసుకోవచ్చు, కానీ అదే 10,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తారని చెప్పి ₹1 కోటి డబ్బులు పెట్టుకుని వెళ్తున్నాం ఉంటారు. ఆ రోజు కార్లో తీసుకెళ్తాము, అక్కడ మంచి ఫుడ్ పెడతాము, పెడుతున్నారు రండి మీకు ఎందుకు అంటే ఇల్లు. నాకు అదే సార్, ఇప్పుడు ఒక వెంచర్ ఓపెనింగ్కి వెళ్తున్నప్పుడు నాకు తెలిసి ఒక 200 మంది 300 మంది పబ్లిక్ వస్తారు. జనరల్గా మాట్లాడుకున్నా హంగామా అంతా బాగుంటుంది. ఆ రోజు కలకల్లాడుతుంది, పబ్లిక్ కనపడతారు, చుట్టూ కార్లు, అదొక పెద్ద హంగామాలా కనపడుతుంది. సో వెంటనే డెసిషన్ అనేది స్పాట్లో అయిపోయింది. మాక్సిమం 50% ఆడ దాకా వచ్చినట్టు ఏదో ఒకటి ఆలోచించి వెళ్తారు, తీసుకుందాం అవుతుంది. ఒక 1 వీక్ ఆగి మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి చూద్దాం ఆలోచన ఎందుకు రావట్లేదు. ఇప్పుడు అందరినీ తప్పంటలేదు, ఇక్కడ బేసిక్గా కొన్ని జరుగుతున్నాయి వాస్తవంగా. ఈ హడావుడి ఏ రేంజ్లో జరిగింది అనేది మీరు చూసారో నేను చూసాను. తప్పంటలే, మార్కెటింగ్ స్కిల్స్ అవన్నీ అవసరం. అదంతా మనకి ఏంటంటే అని మీరు అనేది మార్కెటింగ్ స్కిల్స్, అది ఏజెంట్ అవ్వచ్చు, కన్సల్టెంట్ అవ్వచ్చు, అడ్వైజర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ అన్నా కూడా వాళ్ళు ఆ హంగామా చేస్తున్నారు అనే కన్నా కూడా అది వాళ్ళది అదొక యాక్టివిటీ, అది వాళ్ళకి అదొక యాక్టివిటీ. ఈ తీసుకునే వాళ్ళు ఒక అసెస్మెంట్ ముందు రోజు చేసి ఆ లొకేషన్లో ఏమున్నాయి పెడితే మంచిదా కాదా ఒక అసెస్మెంట్కి వచ్చాక లొకేషన్కి వెళ్ళాక చుట్టుపక్కల ఆల్రెడీ ప్రీవియస్గా కంపేర్ చేసి ప్రాపర్టీస్ని అక్కడ ఈ లేఅవుట్లో ఇంత పోయిందంటే మీరు ఇంత అమ్ముతుంది, నాకు అంత రేటు వర్కౌట్ కాదు అని ఒక ఎమోషనల్ దానిలోకి వెళ్ళకుండా డెసిషన్ని వైజ్గా చేసుకుంటే బెటర్. కానీ ఏదో ఎమోషనల్గా మావాడు వచ్చాడు, బామ్మడిది వచ్చాడు, తమ్ముడు వచ్చాడు, అన్న వచ్చాడు, లేకుంటే పక్కింటోడు వచ్చాడు, వాడు చెప్పాడు వాడు పోయి కొనుక్కున్నాం అంటే అది వాళ్ళ డెసిషన్కి మనం వదిలేస్తాం. కానీ బట్ అది అవుట్ ఆఫ్ ఎమోషన్కి వెళ్ళి కొనుక్కోవడం వేరు. మార్కెట్లో కూడా చాలా చేంజెస్ కనపడుతుంది. ఒకప్పుడు బ్లేజర్ వేసి టై పెట్టి, బ్రాస్లెట్ పెట్టి, 4 ఉంగరాలు పెట్టి హడావుడి అసలు మామూలు ఉండదు. అసలు ఇంకా అసలు నిజంగా ఏదో జరిగిపోతుంది. ఏజెంట్స్ నేను చెప్పేది, మళ్ళీ ఎవరో కాదు, నేను ఏజెంట్స్ దగ్గరే ఉన్నా, అంత మించి పైకి వెళ్ళలేదు నేను ఇంకా. కానీ మార్కెట్లో చాలా మార్పులు వస్తున్నాయి, చాలా వరకు అవేర్నెస్ కూడా వచ్చింది. చట్టపరంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, చాలా చట్టాలు కూడా తీసుకొని వస్తుంది. ఏదైనా సరే మనం ఒక ప్రాపర్టీని తీసుకున్న ముందు మనం పోయి అక్కడికి ఫీల్ అవ్వాలి, ఆ ప్రాంతాన్ని అనాలిసిస్ చేయాలి, ఆ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే ఎలాంటి ప్రాజెక్టులు రాబోతున్నాయి, సో అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ల్యాండ్స్ ఇష్యూస్ కానీ 1-10 సార్లు ఎంక్వైరీ చేసుకుంటే తప్పేంటి. మన జీవితాంతా కష్టపడి సొమ్మంతా తీసుకొని పోయి అక్కడ పెడతాం. కేవలం మీరు ఒక బైకో, ఒక కారో, లేకుంటే 10 గ్రాములు గోల్డ్, 10 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేవాడు 10 గ్రాములు గోల్డ్ కొనుక్కోలేడండి. ఫ్రీగా వస్తాను తీసేసుకోవటం. ఇలాంటి చిన్న చేంజెస్ కింద పబ్లిక్లో మార్పు రాకపోతే మోసం చేసినంతకాలం మోసపోతూనే ఉంటారు. ఇక్కడ మోసం చేసేవాడిది కాదు తప్పు, మోసపోతున్నవాడిది తప్పు. నాన్ వెజ్ చెప్పినట్టు మోసం చేసేవాడు ఎట్లా చేస్తున్నాడు, మోసపోయేవాడిదే తప్పు అన్నట్టు లీగల్ అడ్వైజర్తో పాటు ఇవన్నీ తీసుకుంటేనే మన ప్రాపర్టీ సేఫ్. అవునండి, కరెక్టే. కానీ ఇవన్నీ మీరు మాట్లాడిన సోకాల్డ్ అన్నీ కూడా వచ్చేది ఎప్పుడంటే కంపారిజన్ అండ్ అసెస్మెంట్. ఎస్ సార్. ఈ రెండు కొనుక్కునే వాళ్ళు ఖచ్చితంగా చేసుకుని తీసుకుంటేనే బెటర్. ఆ కంపేర్ దగ్గరలో ఇప్పుడు ఎగ్జాంపుల్కి తుక్కుగూడలో XYZ ప్రాజెక్ట్ ఉంది, అక్కడ వాళ్ళు 28,000 30,000 కోట్ చేస్తారు ఎగ్జాంపుల్కి. అక్కడ 28,000 30,000 ఈ రోజు కోట్ చేస్తున్నారంటే ఒక ముందు రోజు వీళ్ళకి కాల్ వచ్చి ఒక 1 డే గ్యాప్ ఉంటుంది ఖచ్చితంగా కదా, వెళ్ళాలని డిసైడ్ అయినప్పుడు. ఎవరో ఎందుకు సార్, మీరు ఒక 18 సంవత్సరాల నుంచి ఇదే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు కదా, మీరే రాజేంద్ర నగర్కి వెళ్దాం, అక్కడ ఒక ఫ్లాట్ కొందాం అనుకుంటారు, మీకు అంతా తెలుసు. అవును, అసలు మీకు కొట్టిన పిండి అక్కడ లోకల్ లీడర్స్ కానీ నుంచి అందరూ తెలుసు. అంతా తెలుసు కదా, నేను కొనేద్దాం అని చెప్పి ఇక్కడే కూర్చొని డిసైడ్ అవుతారా? మీరే 19 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు స్వయాన వెళ్ళి ఆ ప్రాంతాన్ని మళ్ళీ ఒకసారి అనాలిసిస్ చేస్తారా? అంటే ప్రాంతాన్ని అనాలసిస్ అయితే చెయ్యను, యాజ్ పర్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రాపర్టీని మాత్రమే అనలైజ్ చేయి. నేను ఏదైతే కొందామని డిసైడ్ అవుతానో ఎగ్జాంపుల్కి దాన్ని మాత్రమే చూస్ చేసుకొని ఆ ల్యాండ్, లొకేషను, సర్వే నెంబరు, లీగాలిటీసు ఏంటి ఫిజికల్గా వెళ్తాం. కాంపౌండ్ ఉందా లేదా, కాంపౌండెడ్ ప్రాపర్టీనా, ఓపెన్గా వదిలేసిన ల్యాండా, ఫస్ట్ బేసిక్ ఎనీథింగ్ అనేది ఈ ల్యాండ్ కొనే ముందు మాత్రం ప్రాపర్ కాంపౌండెడా కాదా అనేది మ్యాండేటరీ, బోర్డు ఉందా లేదా అనేది మ్యాండేటరీ. ఈ రెండు ఉండి ఎవరైతే మనకు అమ్ముదాం అనుకుంటున్నారో వాళ్ళు దాని తర్వాతనే పేపర్ యాడ్ ఇచ్చేసి ఈ ల్యాండ్ ఈ రకంగా ఉందని ఏవి కంప్లైంట్స్ వస్తాయో రావా చెక్ చేసుకొని టోకెన్ నెంబర్ ఇచ్చిన తర్వాత లీగల్ చూసుకున్న తర్వాత లీగల్ కూడా రెండు, ఒకటి హై లెవెల్, 2 థర్డ్ పార్టీ, ఒకటేమో బేసిక్. అంటే బికాస్ ₹1,00,00,000 ట్రాన్సాక్షన్స్ కదండి. అంత ఎక్స్పీరియన్స్ మీరు ఎన్ని చెక్ చేస్తున్నప్పుడు కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎందుకు
అంత నెగ్లెక్ట్ చేస్తున్నారంటే అది వాళ్ళ టైం పెట్టాలండి. మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు ప్లాట్ కొనుక్కున్నా, ల్యాండ్ కొనుక్కున్నా, ఏం కొనుక్కున్నా కూడాను నేనైతే యాజ్ ఏ కన్సల్టెంట్గా, అడ్వైజర్గా ఇందాక చెప్పింది ఫాలో అవుతాను. నేను అన్ని కోట్లు పెట్టి నేను కొనకపోయినా కూడా నాకు తగ్గట్టు కొనుక్కున్నాను ఆల్రెడీ, మై whatever మై కైండ్ ఆఫ్ క్యాపబిలిటీగా. బట్ ఐ ఇన్వెస్టెడ్ crores of rupees ఇన్ మేనేజ్డ్ ఆఫీస్ ఆల్సో. బట్ నేనేమంటున్నానంటే ఏ ప్రాపర్టీ చూస్ తీసుకున్నా కూడా అసెస్మెంట్ లేకుండా, లీగాలిటీ చెక్ చేసుకోకుండా, పేపర్ యాడ్ ఇవ్వకుండా, ల్యాండ్ అయితే పేపర్ యాడ్ ఇవ్వకుండా, ఒక ప్రాపర్ టైం పెట్టకుండా, మీ హార్డ్ అండ్ మనీని మీరే టైం పెట్టకపోతే ఇంకేం పెడతారు? రేపు పొద్దున ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళీ తిరుగుతా ఉండాలి వాడమ్మడే. ఆ లాయర్ని పట్టుకోవాలా, వీని పట్టుకోవాలా, వాడి చీటింగ్ చేయక ముందు జాగ్రత్త పడి, అంటే చీటింగ్ అంటే ఐ మీన్ టు సే చీట్ చేస్తాను కాదు దాని మీనింగ్. బట్ మీరు కొనబోయే ప్రాపర్టీకి మీరే టైం ఇన్వెస్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు? అంతే సార్, కరెక్ట్. 19 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. సాధారణంగా మీరు తొందరగా ఈ మీడియా ముందుకు రారు. చాలా సందర్భాల్లో నేను ఒక 6 నెలలు వెయిట్ చేస్తే కానీ మీరు వచ్చారు. ఇది సెకండ్ ఇంటర్వ్యూ. ఇంతకుముందు కూడా ఎక్కడ మీరు ఇచ్చినట్లు కూడా తెలియదు. పబ్లిక్ కాస్త దగ్గర అవుతున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ ఓవరాల్గా? ఎందుకంటే చాలా వరకు సలహాలు కూడా ఉపయోగపడుతున్నాయి చాలా మంది. ఖచ్చితంగా అండి. నేను నా ప్రీవియస్గా కూడా 1 to 3 years బ్యాక్ ఇచ్చాను. అది కూడా వాంటెడ్లీ ఇచ్చాను. ఎందుకు అది కూడా ఇచ్చింది కూడా ప్రీ లాంచ్ మిన్నే. మోస్ట్ ఆఫ్ ది 111 జీవో రద్దు అయింది. ఆ టైంలో ఒక ఇంటర్వ్యూ వచ్చిందనమాట, అప్పుడు ఇచ్చున్నాను. ఎందుకనంటే 111 జీవో అనేది ఒక కైండ్ ఆఫ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఉండి అక్కడ పోయి ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అంటే, ఒక 1000 కోట్లు ఉన్న వాళ్ళకి 2 కోట్లు ఓకే పర్లేదు, నేను ఏదో టెంపరీ స్ట్రక్చర్ వేసుకుంటా, అక్కడ ఆవులో లేదా పాల కోసమో లేదా నా కూరగాయల కోసమో వాటి కోసమో నేను అక్కడ పెంచుకుంటా అంటే డజంట్ మ్యాటర్. 1000 కోట్లు ఉన్న వాళ్ళకి, 5 కోట్ల ఉన్న వాళ్ళకి కూడా నేను 111 జీవోలో ఒక చిన్న పోర్షన్ తీసుకోవాలా, ఓ మంచి ప్లాట్ తీసుకోవాలన్న స్టేజ్లో అప్పట్లో ఉండే. పోస్ట్ కరోనా తర్వాత ఒక 200-300 స్క్వేర్ యార్డ్స్లో అంటే అసలు 111 జీవోలో ల్యాండే నువ్వు యూసేజ్ చేసేదే 10% ఆఫ్ ది ల్యాండ్. సో కొంతమంది లేఅవుట్ లేని ట్రై చేశారు మా అప్పట్లో. అందుకు ఆ అవేర్నెస్ కోసం ఆ వీడియో, దాంతోపాటు ప్రీ లాంచ్ అని చెప్పేసి కాన్సెప్ట్. ఎందుకంటే ప్రీ లాంచ్ అనగానే ఆ ల్యాండ్ లీగాలిటీస్ చూసుకోరు. బిల్డర్ ఏదో ఎగ్జాంపుల్ 10 acres ఉంటుంది, 1 acre కొంటాడు, 9 acres కొండు. ఆ 9 acresని కూడా జనం డబ్బులతోనే కొనేకి ట్రై చేస్తాడు. దట్స్ కాల్డ్ మోస్ట్ ఆఫ్ ది ప్రీ లాంచ్. అరే ల్యాండ్ కొన్నికే డబ్బులు లేనప్పుడు 10 ఎకరాల్లో 1000 కోట్ల ప్రాజెక్టు ఎట్లా కడతాడు? కామన్ బేసిక్గా జనం అది కూడా ఆలోచించారు. ఆఫర్ పెట్టారా, పక్కింటోడు చెప్పాడా, ఇంకోటి చెప్పాడా, గ్రూప్లో వచ్చిందా, పోయిద్దాంపా కొనేసామా. అక్కడికే 19 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కూడా మీరు. నేను ఒక ఇంటర్వ్యూ అడగనే ముందు మీరు ఏ పాయింట్స్ అడుగుతారు కూడా ముందు ఒకసారి అడిగారు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మనం మాట్లాడవచ్చా లేదా అని చెప్పి 1-2 సార్లు మీరు ఆలోచించి మీ దగ్గర నుంచి ఆన్సర్ వస్తుంది. ఇంకా రియల్ ఎస్టేట్లో నేను తెలుసుకోవాల్సింది చాలా ఉందని చెప్పి ప్రతి సందర్భంలో మీరు చెప్తూ ఉంటారు. 19 సంవత్సరాలు కదా, ఇంకొక 20 సంవత్సరాలైనా ఇంకా రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోవాల్సి అంటే ఇంకా టైం పడుతుందంటారు. కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ మధ్య ప్రమోషన్స్ బాగా పెరిగిపోయాయి. అసలు డిజిటల్ డిజిటల్ మార్కెటింగ్. ఒకప్పుడు అంటే వైట్ అండ్ వైట్, మనం అన్నట్టు 4 ఉంగరాలు ఒక చైన్ కొంతమందికి పరిమితం అయ్యేది. ఇప్పుడు అలా కాదు, రియల్ ఎస్టేట్ కూడా పెద్ద బిజినెస్ అయిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు. ఒక ఎన్ఆర్ఐ మార్కెట్ 1,00,000 కోట్లు అంటున్నారు. డిజిటల్ యుగం వచ్చిన తర్వాత మీలాంటి సీనియర్సే మాట్లాడటానికి 1-2 సార్లు ఆలోచిస్తున్న సందర్భంలో ఈ మధ్యకాలంలో ఇన్ఫ్లుయెన్సర్స్, అది కాకుండా మేము ఎక్స్పర్ట్స్ అంటే మేము ఎక్స్పర్ట్స్ అని చెప్పి ఎవరికి నచ్చింది వాళ్ళ కెమెరాలో రికార్డ్ చేసుకుని ఎవరికి నచ్చింది తోచింది వాళ్ళు చెప్తున్నారు. ఇది కాస్త మార్కెట్ మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మార్కెట్లో గందరగోళ పరిస్థితుల కారణం కూడా ఒకటని చెప్పుకోవచ్చు. అవును, చెప్పొచ్చు ఖచ్చితంగా. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే పడిపోయింది అంటారు, కానీ ఈ డిజిటల్ ఎఫెక్ట్ కూడా చాలా ఉరుకుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు నేను కూడా డిజిటల్లోనే ఉన్నాను. నేను కూడా చాలా సందర్భాలు ఇంటర్వ్యూలు చేస్తూనే ఉన్నాను. చాలా ఇంటర్వ్యూలు కూడా చెప్పాను. దీని ఎఫెక్ట్ ఎంత ఉంటుందో కూడా బయటికి కూడా ఒకసారి వెళ్ళి పబ్లిక్ని కూడా అడిగి రావని కూడా నాకు అనిపిస్తుంది. అవును. సో ఇన్ఫ్లుయెన్సర్స్ సార్ కనీసం 0 నాలెడ్జ్, స్క్వేర్ ఫీట్ అంటే తెలియదు, స్క్వేర్ యార్డ్ అంటే తెలియదు, హైడ్రా అంటే తెలియదు, ఏమి తెలియదు. కానీ ఒక ప్రాజెక్ట్ తీసుకుని వస్తారు, దాన్ని కొనమని చెప్పి ఒక చిన్న దాంట్లో చేసి పెడుతున్నారు. జనాలు ఈ సోషల్ మీడియాకి అలవాటు పడి ఇదే నిజం అనుకోని, ఇదే ప్రపంచం అనుకోని మీరే ఉన్నారు సార్. మీ సబ్జెక్ట్ బాగా నచ్చింది సార్. ఎవరో ఎందుకు, నేను తప్పుగా అనట్లేదు, మీ సబ్జెక్ట్ బాగా నచ్చింది నాకు. ఇంకా వీడియో చూడగానే ఇంతకన్నా కరెక్ట్గా చెప్పాలి ఎవరు లేరు, కళ్ళు మూసుకొని ఆయన చెప్తే కొనేయచ్చు అంటే మీరు ఒప్పుకుంటారా? కొనేయచ్చు అని అంటే అదే అంటున్నానండి. అసెస్మెంట్ ఇప్పుడు నేనున్నాను, నా దగ్గరికి ప్రీ లాంచ్ ఆఫర్లలో 4-5 years బ్యాక్ కొంటామని 1,00,000 ఎస్ఎఫ్టీ గ్రూప్ ఆఫ్ పీపుల్
2 lakh ఎస్ఎఫ్టీ కొనుక్కుంటాం, ఆ ప్రాజెక్ట్ బాగుంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. నాకు అక్కడ డబ్బు వచ్చింది, కానీ నేను డబ్బు కన్నా వీళ్ళ డబ్బు నా డబ్బు అనుకున్నాను కాబట్టి వాళ్ళకి నా ప్రాపర్టీ అడ్వైస్ చేయలేదు. ఈ రోజు వాళ్ళు హ్యాపీ. ఈ రోజు తారక్ గారు నిజంగా మీరు చాలా మంచి పని చేశారండి, మేము మీ దగ్గరికి వచ్చిన్నాము. నాకు ఆ రోజు నేను ఒక మాట చెప్పేసేసి బిల్డర్తో మంచి మీటింగ్ పెట్టి బాగా గ్రాండ్గా పెట్టించేసి చేసేసి ఉంటే 1 lakh ఎస్ఎఫ్టీ సేల్ అయ్యి ఉండేది, నాకు ఆ డబ్బులు వచ్చిండేది. కానీ నేను ఆ 1 lakh ఎస్ఎఫ్టీకి వచ్చే డబ్బులు ఆలోచించాల. రేపు పొద్దున్న బ్యాడ్ నేమ్ రావద్దు, క్రెడిబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది పోగొట్టుకోకూడదు. కాబట్టి లేదండి ఆ బిల్డర్ పరిస్థితి ఇది, ఈ రకంగా ఉన్నాడు, ఈ ప్రికాషన్ ఆ బిల్డర్ తీసుకోవట్లేదు, కాబట్టి దయచేసి నేనైతే నీకు వద్దని అన్నాను అని చెప్పున్నా. ఇవ్వలేం కూడా బై డిఫాల్ట్. ఇప్పుడు ల్యాండ్ కొనడానికి డబ్బులు లేనివాడి దగ్గర రేపు పొద్దున 100,000 కోట్లు పెట్టి ప్రాజెక్ట్ ఏం కడతాడు? సి వీ హ్యావ్ టు అసెస్ బిల్డర్ ఏంటి, ప్రొఫైల్ ఏంటి, క్రెడిబిలిటీ ఏంటి, ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏం కట్టారు ఇప్పుడు దాకా, వాళ్ళ చరిత్ర ఏంటి, ఏం కథ, ఇన్ని చూస్ చేసుకున్నాకనే ఓకే అప్పుడు మాత్రమే పీలాంచి దిగాలి, లేదా రెరా నెంబర్ వచ్చిన ప్రాజెక్టు మాత్రమే చూస్ చేసుకోవాలి. నేను ఎందుకు అడిగాను సార్ ఎంత పెద్ద ప్రశ్న కూడా, రిటైర్మెంట్ పీపుల్, ఆర్మీ పీపుల్ ఈ మధ్యకాలంలో ఈ వీడియోస్ చూసి సోషల్గా చాలా మంది నష్టపోతున్నారు సార్. చాలా దారుణంగా అన్యాయంగా. వాళ్ళకి ఏంటంటే 4 గోళ్ల ప్రపంచం, అప్పటి వరకు ఆ జాబు అది తప్పించి ఏం తెలియదు. ఒకసారి బయటకు వచ్చి ఎంతో కొంత దాచుకున్న డబ్బులు ఈ వీడియోస్ చూసో ఆ వీడియోస్ చూసో వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారనో, నేను ఆ ఛానల్లో చూసాను ఈ ఛానల్, నిజంగా వాస్తవం అవునా కదా, ఇప్పుడు ఇంక్లూడింగ్ నాతో సహా చెప్తున్నాను సార్, నేను ఓపెన్గా చెప్తున్నాను ఇదే నిజం అనుకోని చెప్పి ఆ సంపాదించిన ప్రతి రూపాయి కూడబెట్టిన డబ్బులు తీసుకొని పెట్టి మోసపోతున్నాను సార్. మీరు ఒక సీనియర్ ఎక్స్పర్ట్గా మీరు ఏం చెప్తారు సార్ ఒక ఫైనల్గా, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాల్లో డిజిటల్ పరంగా కూడా అంటే ఏం చెప్తారు సార్? నేనైతే డిజిటల్ పరంగా కూడా అయినా కూడా ఈరోజు జనాలు రియల్గా బతకడం మానేసి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో డిజిటల్లో బతకడం, రియల్ లైఫ్లో బతికేస్తున్నారు. రియల్లో కాకుండా రీల్లో బతికేస్తున్నారు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ యూట్యూబ్ షార్ట్స్ అవి ఇవి అక్కడక్కడే అవే వాటినే చూసుకుంటూ ఒక కైండ్ ఆఫ్ డ్రామా కూడా వెళ్ళే అవకాశం ఉంది. లేదా నెక్స్ట్ జనరేషన్ ఆల్రెడీ ఒక కైండ్ ఆఫ్ అంటే మీరు ఈ పని చేయడం మొదలు పెట్టా దానికోసం ఫోన్ తీసుకుంటే ఏదో వచ్చుద్ది, ఆ క్లిక్లో అసలు పని మర్చిపోతారు మీరు అక్కడికి. అలాంటి జనరేషన్లో బతికేస్తున్న రోజులు ఈ ప్రజెంట్గా. సో హార్డ్ అండ్ మనీ ఎవరిదైనా కూడా మనీనే. ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడనో, బావ చెప్పాడనో, బామర్ నాకు దగ్గర కొన్ని ఉన్నాయండి. బావ ఎక్స్ప్రైజ్ కోసం పోయి కొనుక్కోపోరా అని ఫారిన్లో ఉంటే, ఫారిన్లో ఎక్కడో డబ్బు పంపిస్తే సొంత బామ్మడిదే ఎవరో కాదు, గ్యాప్ అమౌంట్ పెట్టుకొని ఆ ప్రాపర్టీ కొనలో ఏమి కొనకుండా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మోసం చేసిన వాళ్ళు ఎవరు? సొంత బామ్మడిది. బావులకి ఏమంటాం? బావ పొత్తుకు కోరుతో బామ్మడిది అంటాం బేసికల్లీ. ఇద్దరు అలాగే ఉంటారు, అలా ఉండాలి కూడా. సో అలాంటి రోజుల్లో బతికేస్తున్న జనాలు అంటే సొంత బావని నమ్మలేము, బామర్దులు నమ్మలేము. కొంతమంది ఉన్నారు ఆఫీస్ బేస్డ్లో మేము చూసాము, ఎక్స్ప్రైజ్కి వాళ్ళు బుక్ చేస్తారు, వీళ్ళు బామ్మడితో బావ వచ్చేసి ఆ మార్జిన్ గ్యాప్ పెట్టి బావ ఇంతకైతే ఇస్తా అంటున్నాడు, 2,000 ఎక్కువ అవుతుందంట అని చెప్పేసి సర్లే బామ్మడిది కొనేసేపు అంటాడు. అంటే ఆ నమ్మకంతో ఆ 2,000 రూపాయల మార్జిన్ని వీళ్ళు లేపేస్తున్నారు. సో నమ్మకం అనేది ఈరోజు నమ్మకస్తులు దొరకడం అంటే మంచి అసెట్ లేదు, ఈరోజు దొరకట్లేదు కూడా. సో అలాంటి దానిలో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళు కానీ, మిలిటరీ వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు కానీ దయచేసి 1కి 2 సార్లు ప్రాపర్టీ ఫిజికల్గా పలానా దూరంలో ఉందంట అంటే కుదరదు నేను వచ్చి కొంటాలి అని గుడ్డిగా మాత్రం కొనకుండా ఫిజికల్గా దగ్గరికి వెళ్ళి ప్రాపర్టీ చూసి కావాలంటే సెట్ ఆఫ్ డాక్యుమెంట్ తీసుకొని 1కి 2 సార్లు 10, 20 వేలు పోతే పోయింది, ఇద్దరు లాయర్లకు ఇచ్చి లీగల్ వెరిఫికేషన్ చేయించుకుంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు ఇస్తారు, వీళ్ళ ఒపీనియన్ వీళ్ళు ఇస్తారు, 2 కంపేర్ చేసుకుని కొనొచ్చు అన్నాకనే దిగడం బెటర్. భవిష్యత్తులో దీని మీద మీరు అవేర్నెస్ తీసుకోవడానికి మీ కంపెనీ తరఫున కావచ్చు, మీ పర్సనల్గా కావచ్చు, ముందు కార్యక్రమాలు చేసే అవకాశం ఉందంటారు? మేమైతే ఒక ప్రోగ్రామ్ ప్లాన్లో ఉన్నామండి. ఆల్రెడీ ఎడ్యుకేషన్ రిలేటెడ్, రియల్ ఎస్టేట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ థింగ్లో ఉన్నాము. అటు కన్సల్టెంట్స్కి, ఏజెంట్స్కి, సోకాల్ వాళ్ళకి అంటే వాట్ టు టాక్, హౌ టు టాక్, వేర్ ఎగ్జాక్ట్లీ టు స్టాప్ ది టాకింగ్ ఆల్సో. అంటే ఇది క్లయింట్తో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడికి వరకే మాట్లాడండి, ఇది ఎందుకంటే ఒక్కోసారి కొంచెం చెప్తున్నప్పుడు ఫ్లోలో ఏదో చెప్పేస్తారు, అది క్లయింట్ అడిగిన క్వశ్చన్ ఏంది నువ్వు వచ్చి చెప్పాల్సింది తెలియకుండా. సో అటు ఏజెంట్స్కి ట్రైనింగ్ లాగా కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాము ఆల్మోస్ట్. సెకండ్ వచ్చేసి ఈ కొనే బయ్యర్స్కి కూడాను బయ్యర్ రిప్రజెంటేషన్ సర్వీసెస్ కొన్ని ఉంటాయి. సో ఆ బయ్యర్ రిప్రజెంటేషన్ సర్వీసెస్, ఫెసిలిటీ సర్వీసెస్, లీగల్ డాక్యుమెంటేషన్ సర్వీసెస్ కూడాను వెరీ సూన్గా. సో లాస్ట్ వీడియోలో మీ నెంబర్ కూడా చాలా మంది అడిగారు, సరే మీరు అభ్యంతరం లేదనుకుంటే మీ కాంటాక్ట్ నెంబర్ అని ఇవ్వగలరా? సో ఏదన్నా లీగల్ అడ్వైజర్ కావచ్చు, ప్రాపర్టీస్ హ్యాపీగా అండి. ఎందుకంటే నేను ఒక 5-10 మంది మిలిటరీ వాళ్ళు డబ్బులు సంపాదించి వచ్చి పోగొట్టుకోకుండా నా నెంబర్ ఇచ్చి నా నెంబర్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ప్లాట్ కొనుక్కున్నా పర్లేదు, 1 కోటి రూపాయల ప్లాటే కొనుక్కొని, నాకేం 5-6 కోట్లు పెట్టి ఏదో ఫ్లాటే అక్కర్లేదు,
వాళ్ళు కూడా ఆ హార్డ్ అండ్ మనీ కాబట్టి నేను వాళ్ళని సేవ్ చేసినా నాకు ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఎస్, కాంటాక్ట్ నెంబర్ 832-833-0828. వెబ్సైట్ ఏమన్నా ఉన్నది? s2connects.com, s2connects.com. అంటే ఏ సమయంలో మీకు ఈ కాల్ చేయొచ్చు? 9 to 6 బెటర్ అండి. 9 to 6 బెటర్. సో థ్యాంక్ యూ సార్, మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు.